అన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి విశేష కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ అస్మదాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి మహోదయుల యొక్క 69వ తిరునక్షత్ర శుభాకాంక్షలను తెలియచేస్తూ ఈనాడు మనం ముందుగా ప్రార్థన చేసేసుకుందాం. ఇది విశేష కార్యక్రమం, అనుసంధానం ఉండదు, మననము వద్దు. పెద్దల కోసం మనం ఎదురు చూస్తుందాం. రోజు చేసుకునేటటువంటి రంగనాథ ప్రార్థనని మాత్రం మనం చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణో స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన శ్రద్భూషాంబరమయధాయ ధందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. శ్రీరంగరాజస్తవంలో మొదటి శ్లోకాన్ని మాత్రం అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. గోష్ఠి వారందరూ ఈనాటి కార్యక్రమానికి సంసిద్ధంగా ఉన్నారు. మన అదృష్ట విశేషం చేత, భాగవతోత్తముల యొక్క సహృదయం చేత మన ప్రార్థనని మన్నించి శ్రీరంగ వాసి ఉవే శ్రీమాన్ పరవస్తు వరదరాజన్ స్వామివారు ఈరోజు మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో ఈ సమయంలో ప్రత్యక్షంగా అన్వయించి ఆచార్య వైభవాన్ని గురించి మనకి అనుగ్రహించబోతున్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి ఆ ఉక్తులను శ్రద్ధగా మనం శ్రవణం చేసి వారిని ప్రార్థించాను. వారి ద్వారా మన ఆచార్యుల యొక్క తిరునక్షత్ర తనయన్ అలాగే మంగళాశాసన శ్లోకాలని మనం అనుసంధానం చెయ్యాలి అని ఆశపడుతున్నాం. స్వామి ఆచార్యులు మూర్తిమంతులై దివ్య సాకేతంలో సమతామూర్తి సన్నిధిలో 108 దివ్యదేశాల యొక్క పెరుమాళ్ల యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో ఆనందమయంగా ఈ తిరునక్షత్ర మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. నిర్వహింప చేస్తున్నాడు పరమాత్మ, వారి ఆచార్యులు నిర్వహిస్తున్నారు. ఆనందంగా వారి శిష్యకోటి అంతా, ఆత్మీయ వర్గమంతా కూడా అన్వయిస్తున్నారు. అందులో మనం ప్రత్యక్షంగా అన్వయించాలి. మన గోష్ఠి నుంచి అన్వయించగలిగిన వారు అన్వయిస్తున్నారు, లేనివారు పరోక్షంగానైనా
వీక్షించి ఆనందాన్ని పొందుతున్నారు. దీపావళి రోజు కాకపోవడం చేత ఈసారి తిరునక్షత్రం మనం సావకాశంగా ఆచార్యుల యొక్క స్మరణ చేసుకుంటూ ఆనందంగా కలిసి ఈ సమయాన్ని గడిపేటటువంటి ఒక అవకాశం కలిగింది. ఆ రకంగా మనం పెద్దలని, భాగవతోత్తములని ఆహ్వానించుకున్నాం. అలాగే స్వామిని మన గోష్ఠి తరఫున ఒక ఇంట కొలువు తీర్చి వారి చిత్రపటాన్ని చక్కగా అలంకరించి వారికి చక్కటి ఉపచారాలని సమర్పించి ఆరాధనని నిర్వహించి వారికి కలిసి మంగళాశాసనాన్ని చేయటానికి సంసిద్ధంగా ఉంచారు మన గోష్ఠి కార్యనిర్వాహక సభ్యురాలు శ్రీమతి ఒబ్బిలిశెట్టి పద్మజ గారు. వారింట్లో మన ఆచార్యులు మనకి దర్శనం ఇవ్వటానికి సంసిద్ధంగా వేంచేసి ఉన్నారు. చిత్రపట రూపంగా వేంచేసి ఉన్నారు. ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా పెద్దలు వేంచేసిన తర్వాత వారికి స్వాగత వచనాలని లాంఛనంగా తెలియచేస్తారు. ముందుగా నేను వారు వేంచేసిన తర్వాత వారికి గోష్ఠి తరఫున దాసోహ సమర్పణం చేస్తాను. మనకి కూడా అలవాటు కావాలి, ఇది మన కార్యక్రమం అనేటటువంటి ఒక పూర్తి మనలో ఆ భావన కలగాలి అని మీ అందరి తరఫున మన వల్లభనేని పద్మజ గారు వారికి స్వాగత వక్తులను తెలియచేస్తూ దాసోహ సమర్పణం చేస్తారు. తర్వాత వారు యథావకాశంగా ఆచార్య వైభవాన్ని గురించి తెలియచేస్తారు. అమ్మా, వారిని చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి పెద్దలు ఉంటారు కదా, నాకైతే అంతగా పరిచయం లేదు చిన్నతనం నుంచి, అందుకని నన్ను పిలుస్తున్నారేమిటి అని వారు ప్రశ్నించారు. అది కాదు స్వామి, అందరూ ఆ కార్యక్రమంలో అన్వయించటం చేత మిమ్మల్ని, అంటే మీరు అన్వయించరు అని కాదు, కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీతో కలిగినటువంటి ఒక ఆత్మీయత వల్ల మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అని వారితో మనవి చేశాను. వారు అంగీకరించారు. అయితే ఆచార్య వైభవాన్ని గురించి నేను చెప్తాను. ఆచార్య వైభవాన్ని చెప్పి మన చిన్నజీయర్ స్వామి వారి గురించినటువంటి 2-3 సమన్వయాలని అక్కడ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అని వారు చెప్పారు. ఆచార్య వైభవం అంటేనే మన చిన్నజీయర్ స్వామి వారి వైభవం అనేది వేరే మనం చెప్పుకోక్కర్లేదు. ఆ సదాచార్య లక్షణాలనన్నింటినీ పొదవి పట్టుకుని ఈ సందర్భంగా మన కనుల ఎదురుగా నడయాడేటటువంటి భగవద్ రామానుజ స్వరూపంగా మనకి అందినటువంటి ఆచార్య రత్నమే మన చిన్నజీయర్ స్వామి వారు. వారి విషయంలో మనం చెయ్యగలిగినది ఈ రకంగా వారి వైభవాన్ని విని వారికి దాసోహ సమర్పణం చేసుకోవటమే కనుక ఆచార్య వైభవంలో వారు చెప్తున్నటువంటి ఎన్నో విశేష అంశాలని ఇవాళ మనం వినబోతున్నాం. చక్కటి రూపం, మంచి కంఠం, చక్కటి సున్నితమైనటువంటి తీరు, విషయాన్ని ప్రతిపాదించడంలో అద్భుతమైనటువంటి స్పష్టత, ఎక్కడ విషయం అటు ఇటు డీవియేట్ అవ్వకుండా, దాన్ని పల్సన చెయ్యకుండా, దాని గాంభీర్యం చెడకుండా ఆ అద్భుతమైనటువంటి గహనమైనటువంటి విషయాలని కూడా అలవోకగా అందించగలిగేటటువంటి సామర్థ్యం వారిలో ఉంది అని మనం చవి చూసాం. శ్రీరంగంలో వారి యొక్క ప్రవచన మాధురి మనకి 3 పర్యాయాలు అందడం అనేది మరొక అదృష్టం. అయితే ఆ శ్రీరంగ కార్యక్రమంలో మన గోష్ఠిలో వారందరూ ప్రత్యక్షంగా అన్వయించలేకపోయినందుకు ఆ కొరత తీరేటట్లుగా ఇవాళ వారిని ప్రత్యక్షంగా సేవించుకునేటటువంటి అవకాశం ఆచార్యుల ద్వారా మనకి కలిగేది. అధరం మధురం వదనం మధురం మధురాధిపతే రఖిలం మధురం అన్నట్లుగా చిన్న వయస్సులోనే అద్భుతమైనటువంటి సంప్రదాయ దీప్తిని అన్ని విధాలుగానూ పొంది ఉన్నటువంటి మన పరవస్తు వరదరాజన్ స్వామి వారు మనకి ఈ రకంగా ఆత్మీయులుగా పరిచితులు కావటం, మన మాటని మన్నించటం, వారు మన కార్యక్రమంలో అన్వయించటం, అది ఆచార్య తిరునక్షత్రం కావడం చాలా చాలా విశేషమైనటువంటి లాభం. ఈ లాభాన్ని అందరూ కూడా పొంది తరించాలి అని సూచన చేస్తున్నాను. మధ్యలో ఎవ్వరూ కూడా అన్మ్యూట్ చేసుకోవడం కానీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా ఎవరి మట్టుకు వాళ్లే జాగ్రత్త పడాలి. వారి ప్రవచనం పూర్తి అయిన తర్వాత మనం మంగళాశాసనం చేసుకుంటాం సమయానుకూలంగా. మన యతిరాజ మొన్న మనం చేసినటువంటి ఆచార్య ఆరాధనలో పాల్గొనలేకపోయింది. ఆమెకి ఒక టాస్క్ కూడా ఇచ్చి ఉన్నాను. తనకి ఎగ్జామ్స్ అలాంటివి ఏవీ లేకపోతే
చెయ్యమని చెప్పాను. ఇంతవరకు మనకి భట్టరు వారు 13 శ్లోకాలలో ఏ ఏ దర్శనాలను గురించి ప్రస్తావన చేశారు, వాటిని భగవద్ రామానుజులు శ్రీభాష్యంలో ఏ ఏ అధికరణాలలో ఖండించారు అనేటటువంటి అంశాన్ని ఒక టేబుల్ లాగా ఒక చిన్న ఈజీ మెథడ్లో తయారు చేసి ప్రజెంట్ చేయమని చెప్పాను. తను దాన్ని తయారు చేసి పెట్టుకుంది. ఇంతకు ముందే పెట్టుకుంది, కానీ మళ్ళీ అవకాశం లేదు, ఆదివారం నాడు మనకి క్లాస్ అవ్వలేదు. ఇవాళ అవకాశం ఉంటే, సమయం ఉంటే, వారు అనుమతిస్తే దాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ అవకాశం లేక సమయం లేకపోతే వారికి మళ్ళీ దాన్ని మరొకసారి మనం ప్రజెంట్ చేసుకుందాం. సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పాను. గోష్ఠి తరఫున ఆచార్యుల యొక్క త్రినక్షత్ర సందర్భంగా మనం సమర్పించుకునేటటువంటి ఒక పుష్ప కైంకర్యంగా దానిని భావన చేసుకుందాం. ఆ తర్వాత వారికి కృతజ్ఞత నివేదనాన్ని చేస్తారు మన గోష్ఠి తరఫున మన గోష్ఠి కార్యనిర్వాహక సభ్యులు శ్రీనివాసరావు గారు. మంగళాశాసనంతో ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాము. అవసరమైతే 1-2 పాటలు అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆచార్యుల త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి వైభవాన్ని తెలియజేసేటటువంటి ఒక మంచి మంగళహారతి పాటని ఎవరైనా పాడొచ్చు. అది ఎవరు అనేది నేను తర్వాత మీకు తెలియజేస్తాను. ఆ రకంగా హాయిగా ఈ గంటన్నర సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. పెద్దల రాక కోసం ఎదురు చూస్తూ ఉందాం. వారు ఏం చేశారా లేదా అనేది ఒక్కసారి మన ఐడిని బట్టి గుర్తిస్తే వారికి మనం స్వాగత వచనాలని తెలియజేసే అవకాశం ఉంటుంది. కార్యక్రమ వివరాలని గురించి ఓ చిన్న పోస్టర్ లాగా తయారు చేసి మన యతిరాజ నిన్ననే అందరికీ మన గ్రూప్ లో షేర్ చేసి ఉంది. అకేషన్ తిరునక్షత్ర మహోత్సవం, టాపిక్ ఆచార్య వైభవం, వక్త పరవస్తు రంగరాజన్ స్వామి వారు, సమయం 2 నుంచి 3:30 దాకా కూడా పర్వాలేదు మనకి అని మనం వివరాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా మనం కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మన ఫోన్లు జాగ్రత్తగా చూసుకుంటూ అన్మ్యూట్ అవ్వకుండా, డిస్టర్బెన్స్ రాకుండా మాత్రం జాగ్రత్త వహించాలి అని గోష్ఠి వారికి నేను సూచన చేస్తున్నాను. స్వామివారు ఏం చేశారమ్మా? వరదరాజన్ ఏం చేశారమ్మా? నాకు వారి ఐడి కనపడడం లేదు. జై శ్రీమన్నారాయణ. స్వామివారి మంగళాశాసన శ్లోకాలు శ్రీపతి స్తుతిమాలలో ఉన్నాయి. మామూలుగా మనం అనుసంధానం చేసే 2 శ్లోకాలు నిత్యం అనుసంధానం చేసుకునే ఉన్నాయి. నిత్యతనయన్ మనకి తెలిసినదే, రోజు అనుసంధానం చేస్తాం. స్వామివారి తిరునక్షత్ర తనయన్ మనకి శ్రీపతి స్తుతిమాలలో ఉంది. అలాగే స్వామివారి అష్టోత్తర శతనామావళి తర్వాత మంచి 4 ప్రత్యేకమైనటువంటి మంగళాశాసన శ్లోకాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇవాళ మనం వాటిని కూడా అనుసంధానం చేసుకుంటాం. శ్రీపతి స్తుతిమాల కొత్త ఎడిషన్లో ఉన్నాయి, అంటే ఇప్పుడు కొత్త కాదు, అప్పుడే 2 ఏళ్ల కిందటే వచ్చింది. అది ఆ పుస్తకంలో ఉంటాయి. దాన్ని మీరు దగ్గర పెట్టుకుంటే తర్వాత అనుసంధానం చేయడానికి మనకి సులభంగా ఉంటుంది అని గోష్ఠి వారికి సూచన చేస్తూ స్వామివారు మన గోష్ఠిలో అన్వయించారు. మన చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా, అలాగే ఆచార్య వరివస్య సందర్భంగా శ్రీరంగంలో రంగనాథుని సన్నిధిలో నిర్వహించుకున్నటువంటి కార్యక్రమంలో ప్రేమతో అన్వయించి మనల్ని ముగ్ధులను చేసినటువంటి వాగ్వైభవం కలిగినటువంటి మహనీయులు మన పరవస్తు రంగరాజన్ స్వామివారు. ఆ రోజు రాత్రి ఎంతసేపు చెప్తున్నా సరే ఆ శ్రీరంగ దివ్య క్షేత్ర దర్శన క్రమం అనే దాన్ని మైమరచి విన్నారు. ఇంకా 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 కొనసాగించమని ఆ శ్రోతలందరూ కూడా తమ ఇష్టాన్ని కనపరిచారు. కానీ కొంత సమయానికి కట్టుబడి ఉండక తప్పదు కనుక అక్కడ ఆపవలసి వచ్చింది. కానీ ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తే ఎలాగైతే అన్నీ మరచి ఆ గాన వైభవాన్ని ఆస్వాదించటంలోనే లీనమవుతుందో లోకమంతా కూడా, అలాగే
అద్భుతమైనటువంటి మంచి వాగ్వైఖరి మన పరవస్తు రంగరాజన్ స్వామి వారిది. వేరే గోష్ఠికి పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మన ప్రార్థనని మన్నించి ఆచార్య వైభవాన్ని అనుగ్రహించటానికి, అది కూడా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి 69వ తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా మనకి విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం. వేంచేసినటువంటి పెద్దలు వరదరాజన్ స్వామి వారికి మన గోష్ఠి తరఫున స్వాగత వచనాలని తెలియచేసి దాసోహ సమర్పణం చేయవలసినదిగా మన వల్లభనేని పద్మజ గారిని సూచిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి 69వ తిరునక్షత్ర సందర్భంగా గోష్ఠి ఆహ్వానాన్ని స్వీకరించి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విచ్చేసిన దేవరవారికి అనేక దాసోహములు సమర్పించుకుంటున్నాము. దేవరవారి పరిచయం కొన్ని నెలల క్రితం ఈ గోష్ఠికి ఏర్పడినది. తమిళ ప్రాంతమైన శ్రీరంగంలో తెలుగులో మాకు మీ అమృత వాక్కుతో శ్రీ గుణరత్న కోశంలోని శ్రీ రంగనాయకి అమ్మవారి పరతత్వ నిరూపిక అనే అంశంపై తాయార్ల వైభవం అందించి తాయార్ల కటాక్షం గోష్ఠికి కలిగేటట్లు చేసినారు స్వామి. శ్రీరంగరాజస్తవంలో భట్టర్ వారు శ్రీరంగనాథుని దర్శించిన క్రమంను గురు పరంపరం నుంచి రంగమందిరంలో రంగనాథుని కూడా దర్శింపజేశారు స్వామి. మీ మృదు మధురమైన స్వరంతో భక్తామృతం ఛానల్ నుంచి అపర రామానుజులుగా ప్రపంచం అంతా ప్రకాశిస్తూ వైష్ణవ సిద్ధాంతములను విస్తరింపజేస్తున్న శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి స్వైరాలాపం అనే చర్చ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేశారు స్వామి. ఇంకా అనేక భాషలలో అనేక మంది పెద్దలతో ఇంటర్వ్యూస్ చేసి ఎన్నో విషయాల్ని చక్కటి సరళమైన పదాలతో స్వైరాలాపం కార్యక్రమం ద్వారా రామానుజ చెప్పారు స్వామి. రామానుజ సంబంధానికి హద్దులు లేవు అన్నట్లు ఆస్ట్రేలియా నుంచి శ్రీ కేశవ రామానుజన్ స్వామి వారి ఇంటర్వ్యూ కూడా అత్యద్భుతంగా ఉంది స్వామి. ఎన్నో అత్యద్భుతంగా అందిస్తున్న దేవరవారికి ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు గోష్ఠికి అమ్మగారు శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలోని విషయాలను అనుగ్రహిస్తున్నారు. ద్వయమంతర ప్రతిపాదకమైన ఈ గ్రంథంలో పూర్వ శతకంలో మీరు ఎన్నో విషయాలను అందించినారు శ్రీరంగంలో. ఈ ఉత్తర శతకంలో కూడా మీ రాకతో ఎంతో సంతోషిస్తున్నాను స్వామి. మీ రాకతో ద్వయమంతర ప్రతిపాదకమైన ఈ శ్రీరంగరాజస్తవంకు పూర్వ ఉత్తర శతకాలకు ఒక పూర్ణత ఏర్పడినదిగా భావిస్తున్నాను స్వామి. అట్లాంటి రహస్యత్రయమును ఎంతో మందికి అందించి ఉజ్జీవింపజేస్తున్న ప్రియ ఆచార్యులు తిరునక్షత్ర సందర్భంగా ఆచార్య వైభవంను మీ మృదు మధురమైన ప్రవచనంతో కృప చేయవలసిందిగా గోష్ఠి ప్రార్థిస్తుంది స్వామి. జై శ్రీమన్నారాయణ. దోషాలుంటే క్షమించండి స్వామి. స్వామి అనుగ్రహించమని ప్రార్థన. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం ఇంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. అందరికీ బాగా వినిపిస్తోందా? వినిపిస్తాను స్వామి. ఎవరిని అన్మ్యూట్ చేసుకోవద్దని ఇన్స్ట్రక్షన్, అందుకే అందరూ తల లోపుతున్నారు అంతే. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుగ్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అనేటువంటి ఒక అద్భుతమైన గోష్ఠి. దాంట్లో పాల్గొనే అవకాశము శ్రీరంగంలో దాసునికి మొదటిసారిగా దక్కింది. ఆ సందర్భంలో
అంతమంది భాగవతోత్తములను చూసి చాలా ఆనందం కలిగింది. మా భట్టర్ల వారు శ్రీరంగం గురించి, శ్రీరంగనాథుని గురించి అనుగ్రహించినటువంటి ఆ శ్రీరంగరాజస్తవము, దాన్ని ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంతగా అనుభవించి ఉంటారా అంటే లేదు అని చెప్పాలి. ఆ రీతిలో ఆ శ్రీరంగరాజస్తవాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎన్నో గ్రంథాలను అనుభవిస్తూ వస్తున్న మీకు ఈరోజు ఆచార్య వైభవాన్ని తెలపటం అనేది దాసుని యొక్క భాగ్యం అని భావిస్తున్నాను. ఈరోజు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి తిరునక్షత్రం. ఆ సందర్భాన విశేషముగా ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయబడింది. దాంట్లో స్వామి గారి గురించే మాట్లాడాలి అని అడిగారు. కానీ దాసుడన్నాను, దాసునికి స్వామితో ఏర్పడినటువంటి ఆ పరిచయం అనేది చాలా తక్కువే. ఆ తెలుగునాట ఉండే వాళ్లకు ఆ అనుభవం చాలా ఎక్కువగా ఉంటుంది. దాసుడు వచ్చి స్వామి గురించి మాట్లాడటం అనేది ఒక సాహసమైన పని. సాధారణంగా సామాన్యంగా ఆచార్య వైభవం అనే దాని గురించి మాట్లాడుతాను. అవన్నీ కూడా వారి యందు సమన్వయం చేసుకోవటం వాళ్ళు చేసుకుంటారు అని తెలిపాను. అలా ఆచార్య వైభవము అనేటువంటి ఒక విషయం పైన ఏదో దాసునికి తెలిసిన రీతిలో విజ్ఞాపన చేస్తాను. కొన్ని అంశాలపైన మనం ఈరోజు చర్చిద్దాం. ఆచార్య వైభవము చాలా ముఖ్యమైన విషయం. ప్రతి సంప్రదాయంలో కూడా ఒక గురు శిష్య భావం అనేది ఉంటుంది. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆ గురు శిష్య భావం అనే దానికి చాలా ముఖ్యత్వం ఇచ్చారు. ఎంత ముఖ్యత్వం అంటే, చివరికి మనం మోక్షానికి వెళ్ళాలి అనుకుంటే ఆ మోక్షానికైన మార్గము ప్రదర్శించే వారెవరు, మోక్షానికి ఉపాయం అయ్యేవారెవరు అంటే ఆచార్యులే అనేది మన ఆచార్యుల యొక్క నిర్ణయం అన్నమాట. సాధారణంగా మిగతా సంప్రదాయాల్లో చూస్తే వాళ్ళు ఏమంటారు, ఈ సంసారంలో దుఃఖాలన్నీ ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము, వాటన్నిటినీ దాటి మోక్షానికి వెళ్ళాలి, ఏదో పరమానందాన్ని అనుభవించాలి అని అదే వాళ్ళ పురుషార్థముగా భావిస్తూ ఉంటారు. కానీ మన సంప్రదాయంలో ఏమంటారు అంటే, మోక్షానికి వెళ్ళాలి అవును, పరమపదాన్ని చేరుకోవాలి అవును, కానీ ఆ పరమపదాన్ని చేరుకోవటం ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన ఆచార్యుల వారి కైంకర్యంలోనే ఉండాలి. దాన్ని మనకు చూపించిన వారెవరు అంటే యామునాచార్యులు. తమ స్తోత్ర రత్నంలో అంటారు, అత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణం శరణం మదీయం. యామునాచార్యుల వారు తమ ఆచార్యులైనటువంటి నాథమునుల గురించి ఆ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు. దాంట్లో అంటారు, అత్ర పరత్ర చాపి, ఇక్కడైనా సరే, పరత్ర మోక్షభూమిలో అయినా సరే మాకు శరణము ఎవరు, మాకు ప్రాప్యము ఎవరు అంటే నిత్యం యదీయ చరణం శరణం మదీయం, ఆ నాథమునుల యొక్క చరణారవిందములే శరణము అంటారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఉపాయము, అక్కడికి వెళ్తే ప్రాప్యము. అందుకే మన సంప్రదాయంలో ఆచార్యం తిరువడి, ఆచార్య తిరువడిని చేరుకున్నారని అంటారు. అంటే మన సంప్రదాయంలో ఒక్కో అంశంలో కూడా, ఒక్కో సందర్భాన కూడా ఎక్కువ ముఖ్యత్వం ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఆచార్యులకే ఇవ్వబడుతుంది అనే విషయాన్ని గమనించగలరు. సరే, ఇప్పుడు ఆచార్యుడు అంటే ఎవరు, అక్కడి నుంచి ప్రారంభిద్దాం మనం. ఆచార్యుడు అంటే ఎవరు, వారి యొక్క కర్తవ్యాంశం ఏంటి, వారి పట్ల మనం ఎలా ఉండాలి, వారి వైభవం ఏంటి, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనం ఇకపై చర్చించుకుందాం. చాలా ముఖ్యమైన స్థానము ఆచార్యులకు మన సంప్రదాయంలో అనే విషయాన్ని మాత్రం మొదట గమనించగలరు. మొదట అసలు ఆచార్యులు అంటే ఎవరు స్వామి? శాస్త్రం అంటుంది, ఆచినోతి శాస్త్రార్థాన్
ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతే యస్తు ఆచార్య సోభిధీయతే. ఆచార్యుడు అంటే 3 లక్షణాలు ఉంటాయంట. ఒకటి, ఆచినోతి శాస్త్రార్థాన్. ఇప్పుడు ఈ కాలంలో అందరు ఏం చేస్తారంటే, అసలు ఆచార్యుడు ఎందుకండి, అసలు ఆచార్యుడు అవసరమే లేదు. గ్రంథాలు ఉన్నాయి, ఏదో భగవద్గీత ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనమే పరిశీలించి మనమే సిద్ధాంతాలను తెలుసుకుందాము, అటువంటి ప్రయత్నాన్ని అందరూ చేయాలి అనేటువంటి ఒక భావన, అటువంటి ఆలోచన విధానం చాలా ఎక్కువైపోయింది అన్నమాట. కానీ మనం ఎవరైనా శాస్త్రములను పరిశీలించాలి అని ప్రయత్నించామనుకోండి, మనకేం అర్థమైపోతుందంటే అసలు ఇది పనికిరాదు, మన వల్ల కాదు అనే విషయం అయితే స్పష్టమైపోతుంది. ఏం లేదండి, వేదాలు వదిలేయండి, స్మృతులు ఎన్నో ఉన్నాయి వదిలేయండి, మనకు తెలిసినటువంటి ఇతిహాసాలు 2, శ్రీరామాయణము, మహాభారతము. ఈ శ్రీరామాయణంలో ఉండేటువంటి శ్లోకాలు ఎన్ని అంటే 24,000 శ్లోకాలు ఉన్నాయంట. మహాభారతం అయితే అడగాల్సిన అవసరం లేదు, లక్ష కన్నా ఓ 20,000 శ్లోకాలు అన్నమాట. అసలు మన ఆయుస్సులో దాన్ని చదవటం అనేది చాలా కష్టం, మహాభారతంలో ఉండేటువంటి శ్లోకాలన్నిటినీ. ఇప్పుడు మన ధార్మిక వాంగ్మయం అనేది చాలా విస్తృతమైనది. దాంట్లో ఒక్క శ్రీరామాయణాన్ని మనం ప్రారంభంలో నుంచి చివరి దాకా అనుభవించాలంటే అదే కష్టం. ఒక మహాభారతం తీసుకుంటే అంత కష్టం. ఎన్నో పురాణాలు, ఎన్నో స్మృతులు, ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో వేద భాగాలు, వాటన్నిటినీ మనం పరిశీలించి వాటి యొక్క అర్థములను నిర్ణయించటం అనేది అసలు అసాధ్యము. ఒకే మాటలో చెప్పేసి అసాధ్యమే. చదవటానికే సమయం చాలదు, చదివి దాన్ని మనస్సులో ధరించుకొని దాని తరువాత దాన్ని ఎటువంటి, ఇక్కడ ఒకలాగుంది అక్కడ ఒకలాగుంది, వాటన్నిటినీ సమన్వయపరిచి నిర్ణయించుకోవటం మన వల్ల కాదండి, అసాధ్యము. అందుకే మన ఆచార్యులు ఏం చేస్తారంటే, ఆచార్యుడు అనేవాడు ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రాలన్నిటినీ పరిశీలించి వాటిలో ఉండే విషయాలన్నిటినీ కూడా వారు చాలా బాగా పరిశీలించి ఇలాగే నిర్ణయము అని శాస్త్రార్థ నిర్ణయం చేసి ఉండాలి. ఆచినోతి శాస్త్రార్థాన్. అయిపోయింది. కొంతమంది ఉంటారు బాగా గ్రంథాలన్నీ చదివి ఉంటారు, దాన్ని బాగా పరిశీలించి దాంట్లో పారంగతులై ఉంటారు. కానీ ఆచరణ అనే ఆ విషయం వచ్చేసరికి అసలేం ఉండదు అన్నమాట. ఒక కథ చెబుతూ ఉంటారండి. ఒక ఆయన, పెద్ద ఆయన, ఎన్నో స్మృతి గ్రంథాలు వాటన్నిటినీ కూడా పరిశీలించి పెద్ద పెద్ద గ్రంథాలు రాశాడంట. ఆ గ్రంథాలు ఏంటి అంటే, ధర్మాన్ని నిర్ణయించి పొద్దున ఈ సమయంలో లేవాలి, ఇటువంటి కార్యక్రమాలను చేయాలి అని అంత బాగా అన్ని ప్రమాణాలను చూపి పెద్ద గ్రంథాన్ని అతను రచించాడు. లోక ప్రసిద్ధమైన గ్రంథం అంటారు. ఒకసారి ఏమైంది అంటే, ఒక అతను ఉండేటువంటి ఆ గ్రంథ రచయిత ఉండేటువంటి గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి, సరే ఆ పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు కదా, వారిని ఒకసారి దర్శించుకుందాం అని సుమారుగా 10 గంటలు 11 గంటలు అలా ఒక సమయం అన్నమాట. పొద్దున్న పూట 10-10:30 ఆ సందర్భంలో అన్నమాట. వెళ్తే ఆ పెద్ద పెద్ద గ్రంథాలు రాసినటువంటి ఆ స్వామి వారు ఇంకా స్నానమే చేయలేదంట. వారు అలా ఒక మూలలో కూర్చొని ఉన్నారంటే ఏదో ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఇతను వచ్చేసి అడిగాడు, స్వామి ఇదేంటి స్వామి, మీరు గ్రంథాలు ఎంత బాగా రాశారు, పొద్దున్న లేవాలి, హరినామ స్మరణతో లేవాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ సందర్భంలో స్నానం చేయాలి, అంటే సూర్య ఉదయానికి ముందే స్నానం చేయాలి, సరిగ్గా సూర్యోదయం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకోవాలి, ఇవన్నీ రాశారు, మీరేంటి స్వామి ఇంకా స్నానం చేయలేదు అని అడిగాడంట. అతను చెప్పాడు, అయ్యా నా గ్రంథాలు ఏం రాశాను, ఈ స్మృతిలో ఇలా ఉంది, ఇలా చేయాలి, ఇలా ఉంది, ఇలా చేయాలి, అంతే రాశాను, కానీ ఎక్కడ నేను చేస్తున్నాను అన్నానా అని అడిగాడంట. అయితే అలా గ్రంథంలో రాసేశారు, కానీ ఆచరణలో తీసుకురావటం అనేది అది అందరికీ సాధ్యం అవ్వదు. ఒక ఆచార్యుడు అనేవాడు ఏం చేయాలి అంటే, ఇటువైపు శాస్త్రార్థ నిర్ణయం మాత్రం కాకుండా
ఆ శాస్త్రములను ఆచరించేవాడవ్వాలి. స్వయం ఆచరతే అన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. అంటే ఏంటి? ఒక రకంగా శాస్త్రంలో ఉండే విషయాలు తెలుసుకోవాలి. మరీ పరిశీలించి అర్థ నిర్ణయం చేయలేకపోయినా దాంట్లో ఉండేటువంటి సారాంశాన్నైనా గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టాల్సింది అందరి బాధ్యత, అందరి కర్తవ్యమే కదా. మనందరికీ కర్తవ్యమే అది. అది మాత్రం కాకుండా ఆచార్యుడు అనేటువంటి స్థానంలో ఉండే వాళ్లకు మరొకటి ఉంటుంది. వాళ్ళకేంటి అంటే ఆచారే స్థాపయత్యపి. ఆచారే స్థాపయత్యపి అంటారు. అంటే అర్థం ఏంటి? తనను నమ్మి వచ్చినటువంటి శిష్యులను సరైన మార్గంలో పెట్టాల్సిన ఒక బాధ్యత కూడా ఉంటుంది ఒక ఆచార్యునికి. తను సరైన మార్గంలో వెళ్ళటం అదే కష్టం. అది మాత్రం కాకుండా ఎంతో మంది శిష్యులను సరైన మార్గంలో తీసుకువెళ్ళటం అనేది ఇంకా పెద్ద బాధ్యత. ఇటువంటి 3 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారిని ఆచార్యులు అంటారంట. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు ఆచార్య శోభిధీయతే. అతనే ఆచార్యుడు అని ఇది శాస్త్రాల్లో చెప్పబడిన విషయం. ఆచార్యుడు అంటే ఇతనే. ఇప్పుడు ఆ ఆచార్యుడు ఇలా ఉండాలి అంటే దాన్ని మనం ఇలా చూడొచ్చు అన్నమాట. మనవాళ మహామునులు ఉపదేశరత్నమాలలో అంటారు, ஞானமனுட்டானம் இவை நன்னாகவே உடையனான குருவையடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமலத் திருமாமகள் கொழுனன் తానే వైగుందం తరుం. జ్ఞానం అనుష్ఠానం, జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. ఇటువంటి ఒక ఆచార్యుణ్ణి మాత్రం మనం పట్టుకున్నామంటే, జ్ఞానమనుష్ఠానమివై నన్నాగవే ఉడయనాన గురువై అడైందక్కాల్, అటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించామంటే మానిలత్తీర్ తేనార్ కమలత్ తిరుమామగళ్ కొழுనన్ తానే వైగుందం తరుం. ఆ లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు తనే వైకుంఠాన్ని ఇచ్చేస్తాడంట. ఇటువంటి ఆచార్యుణ్ణి మనం ఆశ్రయిస్తే భగవంతుడు వైకుంఠం ఇతనికి నిశ్చితమే అని ఇచ్చేస్తాడంట. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, లోకల్లో కొన్ని కాలేజెస్, కళాశాలలు ఉంటాయండి. కొన్ని కళాశాలల్లో అడ్మిషన్ దొరికితే చాలు. అడ్మిషన్ దొరికిపోయిందంటే అందరంట మంచి కళాశాల అండి, అక్కడి నుంచి బయటికి వస్తే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది, అసలు ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్తే చాలు ఉద్యోగం అయితే 100% అంటారు. అలాగే మోక్షం 100% రావాలి అంటే ఏంటి? ఒక జ్ఞానానుష్ఠాన తత్పరుడైన ఆచార్యుణ్ణి పట్టుకుంటే చాలు, అంతే. అక్కడితో ఏమైపోయింది అంటే 100% నిశ్చితం అన్నమాట. ఏంటి? మోక్షం అనేది నిశ్చితము. భగవంతుడు తనే వచ్చేసి చేస్తాడంట. మానిలతీర్ తేనార్ కమల తిరుమామగళ్ కొழுనన్ తానే వైగుందం తరుం. అందుకని ఇప్పుడు ఒక ఆచార్యుడు అంటే ఎవరు అంటే ఈ 3 లక్షణాలు కలిగిన వారై ఉండాలి. ఆ 3 లక్షణాల్లో భాగంగానే జ్ఞానం అనుష్ఠానం అని వస్తాయన్నమాట. ఇతనే ఆచార్యుడు. ఇది మొదటి విషయం. ఇప్పుడు రెండోది, ఇటువంటి ఆచార్యుడు మనకు కావాలా అనేటువంటిది. దానికి ఒక రకంగా సమాధానం ముందే చెప్పేశాను. ఏంటి అంటే, మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఒకటండి, భగవంతుణ్ణి మనం తెలుసుకోగలుగుతామా అంటే తెలుసుకోలేము. కళ్ళతో భగవంతుని చూడగలుగుతామా అంటే భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడలేము. అంటే భగవత్ స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని మన కళ్ళతో మనము చూడలేము. అదృశ్యము, అదృశ్యం అని ఉపనిషత్తు అంటుందన్నమాట. భగవత్ స్వరూపం అనేది కళ్ళకు కనబడదు. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాలు కళ్ళ కనబడతాయి. మన రంగనాథ స్వామి, మన ఇళ్లలో ఎంతో మంది పెరుమాళ్ళు, వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ భగవత్ స్వరూపము అనేది మన ఇంద్రియాలకు అగోచరము అంటారు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే అనుమానాల ద్వారా ఒక భగవంతుణ్ణి తెలుసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారండి. అంటే అర్థం ఏంటి? ఈ జగత్తంతా ఉంది, ఈ జగత్తుకు ఎవరో ఒకరు కారణముగా ఉండాలి, ఆ కారణ వస్తువే పరమాత్మ అన్నట్లు ఇలా అనుమానం చేద్దాము అని అంటారు. కానీ అలా అనుమానము ద్వారా భగవంతుణ్ణి మనము తెలుసుకోవచ్చునా అంటే అది కుదరదు అంటారు మన రామానుజాచార్యులు శ్రీభాష్యంలో. శాస్త్రయోనిత్వాధికరణము అని ఒక అధికరణం అండి. భగవంతుని ఎలా తెలుసుకుంటామంటే అనుమానంతో తెలుసుకోలేము. ఎందుకు? ఒక వాదం అంటారు. ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చూస్తామండి, ఒక చోట ఎక్కడికో వెళ్ళాం, దాసుడు ఇప్పుడే బదరికాశ్రమ యాత్రకు అని వెళ్ళాను.
అక్కడ బదరికాశ్రమం ఉంది, వసుధార ఉంది, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ఏదో ప్రదేశానికి, దూర ప్రదేశానికి వెళ్ళామండి. అక్కడ అలా వెళ్తూ ఉండగా ఒక చిన్న ఇల్లు కనబడింది అనుకోండి. దాన్ని చూసిన వెంటనే మనం ఏమనుకుంటాం, ఓ ఎవరో ఈ ఇంటిని కట్టి ఉంటారు అనుకుంటామా లేదా? అంటే ఏంటి, ప్రతి చోట రాళ్ళు అవి ఇవి అలా ఉండగా మధ్యలో ఒక ఇల్లు మాత్రం ఉంటే ఏమనిపిస్తుంది, దీన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు సంకల్పించి కట్టి ఉంటారు అనుకుంటామా లేదా? ఇప్పుడు అనుమానము ద్వారా ఆ ఇంటికి ఒక కర్త ఉండాలి, ఒక కారణం ఉండాలి అని అనుమానం చేశాం. అతన్ని మనం చూడలేదు, అతను కట్టడాన్ని కూడా మనం చూడలేదు, కానీ అనుమానం చేశాం. అలాగే ఈ సుందరమైన జగత్తును చూసి ఇటువంటి ఆశ్చర్యకరమైన ప్రపంచం ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ ప్రపంచాన్ని నిర్మించి ఉండాలి అని అనుమానం చేయవచ్చును అని కొందరు అంటారండి. మన రామానుజుల వారు సమాధానం ఇచ్చారు, అలా చెప్పడం కుదరదండి. మనమే చూస్తాం, చాలా పెద్ద భవనం ఉందనుకోండి, ఒక చిన్న ఇల్లు ఉంటే సరే ఒక వ్యక్తి చేసుంటాడేమో అని అనుకోవచ్చు. పెద్ద భవనం ఉందనుకోండి, ఆ పెద్ద భవనాన్ని ఒకరు నిర్మించటం అనేది సాధ్యమా అంటే కాదు. మనం ఏమనుకుంటాం, ఇంత పెద్ద భవనం అంటే చాలా మంది కలిసి నిర్మించుంటారు అని అనుకుంటామా? అలాగే ఇంత పెద్ద ప్రపంచాన్ని ఒకరే నిర్మించారు అని ఎలా నిర్ణయించటం? లోకల్లో ఏం చూస్తాం, పెద్ద పెద్ద వస్తువులు ఉంటే వాటిని ఎంతో మంది కలిసి నిర్మిస్తున్నారు అని చూస్తున్నాం. అలాగే ఈ జగత్తు ఇంత పెద్దది అంటే దీన్ని మాత్రం ఒకే ఈశ్వరుడు నిర్మించాడు అని మనం ఎలా చెప్పగలుగుతాము? అందుకని ఇలా అనుమానాలతో ఈశ్వరుణ్ణి సాధిస్తాను, పరమాత్మను సాధిస్తాను అని అనుకోవటం కుదరదు, అది తప్పు. శాస్త్రయోనిత్వాత్, శాస్త్రము మాత్రమే పరమాత్మను తెలుసుకోవటానికైన ప్రమాణము అంటారు. అందుకే పరమాత్మను వేదైక సమధిగమ్యుడు అంటూ ఉంటారు. వేదాల ద్వారానే భగవంతుణ్ణి తెలుసుకోవచ్చును, వేదైక సమధిగమ్యుడు పరమాత్మ. అందుకని ఎందుకు అంటున్నానంటే దాసుడు, మనము ప్రత్యక్షంతో పరమాత్మను చూడలేము. సరే అనుమానం ద్వారా తెలుసుకుందామంటే అది కుదరదండి. ఏదో ఒక జగత్ కారణం ఉండవచ్చును, ఆ జగత్ కారణం శ్రీమన్నారాయణుడై ఉండాలి, మనకేం తెలుసు? ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అందుకని పరమాత్మను తెలుసుకోవటానికి ఒకే మార్గం ఏంటి, ఒకే ప్రమాణం ఏంటి అంటే శాస్త్రము మాత్రమే. శాస్త్రము మాత్రమే. కానీ ఆ శాస్త్రమును పరిశీలించటానికి, అధ్యయనం చేయటానికి మనకు శక్తి ఉందా అంటే ఖచ్చితంగా లేదండి. అందుకని ఆ శాస్త్రములను పరిశీలించినటువంటి ఆచార్యులు మనకు ఆ అర్థములను తెలిపితే కానీ మనం నిర్ణయించుకోవటం అనేది అసలు సాధ్యం కాదు. అందుకని పరమాత్మను తెలుసుకోవటానికి ఒక ఆచార్యుడు కావాలా అంటే ఖచ్చితంగా కావాలి. వాళ్ళు చెబితే కానీ మనం అర్థం చేసుకోలేము. మరొక విషయం, సరే మనం ఒక మార్గంలో వెళ్తున్నామండి, మన మనస్సు ఎలాంటిది అంటే ఎప్పుడు కూడా మనము చేసేటువంటి తప్పులను ఒప్పుకోదు. మిగతా వాళ్ళు ఏదో చిన్న తప్పు చేసినా సరే మనకేమనిపిస్తుంది, తప్పు చేశాడు అనిపిస్తుంది. అదే తప్పు మనం రోజు చేస్తూ ఉంటామండి, కానీ అది మనకు అసలు కనబడదు. ఎవరైనా చెప్పినా దానికి ఏవేవో కారణాలు చెబుతూ ఉంటాం, తప్పించుకుంటాం, కానీ అది మనదే, ఆ తప్పు మనం చేస్తున్నాము అనే దాన్ని మనం ఒప్పుకోం. అది ఒక రకంగా మన మనస్సు అలాంటిది. మిగతా వాళ్ళు చేసేటువంటి తప్పులను చూస్తుంది కానీ తన తప్పిదములను అది ఎరగదు, దానికి తెలియదు అంతే. అందుకని ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు మన తప్పులను చూసి మనను సరిదిద్దేవారు కావాలి. పరమాత్మను తెలుసుకోవటానికి ఆచార్యుడు కావాలి, మనను సరైన మార్గంలో పెట్టడానికి ఒక ఆచార్యుడు కావాలి, ఖచ్చితంగా కావాలి, సందేహమే లేదు. ఇలా ఆచార్యుని యొక్క కర్తవ్యము, అతను చేసేటువంటి ఉపకారము అనే విషయాన్ని చెప్పుకుంటూ పోవచ్చండి. ఎన్నో సందర్భాల్లో వారి యొక్క ముఖ్యమైన ఉపకారాలు అనేవి ఉంటూనే ఉంటాయి. అందుకని చాలా మంది అడుగుతుంటారు, ఆచార్యుడు అవసరం లేదండి అని. కాదు, ఆచార్యుడు కావాలి. కానీ ఆ ఆచార్యుడిని ఎంచుకునేటప్పుడు ముందు చెప్పినట్లుగా ఆ 3 లక్షణాలు కలిగినటువంటి ఆచార్యుని ఎంచుకున్నామంటే అంతే. అందుకే మనవాళ్ళ మహమ్మలు ఏమన్నారు, జ్ఞానమనొట్టానమివై నన్నాగవే ఉడయ నాన గురువై అడైంద కాల్
అటువంటి ఆచార్యుణ్ణి పట్టుకున్నామనుకోండి, ఇకపై సందేహమే లేదు. అందుకని అటువంటి ఆచార్యుడు మనకు ఖచ్చితంగా కావాలి. అయితే ఇప్పటిదాకా ఏం చూసామండి? ఆచార్యుడు ఎవరు, ఆచార్యుడు అంటే వారి యొక్క కర్తవ్య అంశాలు, అంటే వారు అవసరమా, వారు ఎందుకు కావాలి అంటే ఈ కారణాల చేత వారు కావాలి అని చూసాం. దాంట్లో భాగంగానే వారి యొక్క కర్తవ్య అంశాలను కూడా ఒక రకంగా మనము తెలుసుకున్నాము. దాన్ని ఇంకా కొంచెం విస్తృతంగా తెలుసుకోవాలి అంటే ఆచార్యుని యొక్క కార్యం ఏంటి? ఇప్పుడు ఒక శిష్యుడు అనేవాడు ఆచార్యుని వద్దకు ఎందుకు వస్తున్నాడు? దీన్ని ఉపనిషత్తు చాలా అందంగా వివరిస్తుందండి. బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేనా పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేనా. ఒక శాస్త్రములను పరిశీలించినటువంటి వ్యక్తి అతను ఏం చేశాడంటే ఏదో కర్మల చేత మోక్షాన్ని పొందుదాం, పరమానందాన్ని పొందుదాము అని ప్రయత్నించాడంట. ఎంతో ప్రయత్నాలు చేశాడు. కానీ అతను ఏ నిర్ణయానికి వచ్చాడు అంటే ఇటువంటి కర్మల చేత మోక్షాన్ని పొందటం అనేది అస్సలు వీలు కాదు, ఇదంతా జరగని పని అని అతనికి తెలిసి వచ్చిందంట. నాస్తి అకృతః కృతేనా. అకృతము అంటే ఏంటి? నిత్యమైనటువంటి లోకము అని అర్థం. అది కృతేన నాస్తి అంటే అర్థం ఏంటి? నేను చేసేటువంటి ఏదో పనుల ద్వారా పరమాత్మను పొందవచ్చునా అంటే అది జరగని పని. మనం చేసే పనులన్నీ ఎంతండి? మనం జీవితకాలం అంతా కూడా మంచి పనులు చేసినా మనము చేసినటువంటి పాపాల సమూహం ఎంత పెద్దది! ఎన్ని జన్మలు, అనాది కాలంగా మనం సంపాదించినటువంటి పాపాలు, వాటిని ఏదో జీవితంలో కొన్ని రోజులు అలా ఉండేసి ఈ కర్మల చేత నా పాపం అంతా పోతుందండి అనుకుంటే అది చాలా పెద్ద అపరాధం కదా, తప్పు కదా. అది జరగదు. ఏదో కర్మల చేత పరమాత్మను పొందటం అనేది కుదరదు, జరగదు అని ఇతనికి ఒక ఆలోచన కలిగింది, నిర్వేదం ఏర్పడిందంట. అలా ఏర్పడిన తరువాత అతను ఏం చేస్తాడు అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటుంది ఉపనిషత్తు. అటువంటి ఆ వ్యక్తి ఎవరిని ఆశ్రయించాలి అంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు, అనుష్ఠానము కలిగినటువంటి వాడు. అతన్ని వెళ్ళి ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఆ ఆచార్యుడు ఏం చేస్తాడు అంటే పరమాత్మ గురించి ఉపదేశిస్తాడు అని ఉపనిషత్తు అంటుందండి. ఉపనిషత్తు అంటుంది ఇలా శిష్యుడు ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఆచార్యులు ఆచార్యులు అంటూ ఉంటారండి మీ శివేశ్వరులందరూ కూడా, పరమాత్మ కన్నా ఆచార్యుని ముఖ్య స్థానం ఇస్తారు మీరు అంటారు. మనం కాదండి, ఉపనిషత్తు చెబుతోంది అన్నమాట. పరమాత్మను తెలుసుకోవాలన్నా ఆచార్యుని వద్దకు వెళ్లాల్సిందే. అలాగే అంటుంది ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరండి సరిగ్గా తెలుసుకున్నాడు, జ్ఞానం కలిగిన వాడు ఎవరు అంటే ఆచార్యుణ్ణి కలిగిన వాడు తెలుసుకుంటాడు. ఆచార్యవాన్ పురుషో వేద. అలాగే ఉపనిషత్తు అంటుంది ఆచార్య దైవ విద్య విదితా సాధిష్టం ప్రాపత్. ఒక ఆచార్యుని ద్వారా విద్యను పొందితేనే అది సాధుత్వాన్ని కలుగుతుంది. అంటే ఏంటి? అదే సఫలమవుతుంది. నేనే నేర్చుకుంటాను అనుకుంటే ఆ విద్య ఎప్పుడూ కూడా సఫలము కాదు. ఇవన్నీ ఉపనిషత్తుల్లో వచ్చేటువంటి ముఖ్యమైన విషయాలు అన్నమాట. అలా పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ ఆచార్యవత్తయా ముక్తౌ అని చాలా ప్రసిద్ధమైన ఒక శ్లోకం అండి. క్షత్రబంధు, పుండరీకుడు అని ఇద్దరండి. ఒకడు చాలా పాపిష్ఠుడు అన్నమాట, మరొక ఆయన పెద్ద పుణ్యాత్ముడు, పుండరీక అంటారు. ఇద్దరు కూడా మోక్షాన్ని కలిగారంట, మోక్షాన్ని పొందారంట. ఎలా మోక్షాన్ని చేరుకున్నారు వాళ్ళు అంటే ఆచార్యవత్తయా ముక్తౌ. పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ ఆచార్యవత్తయా ముక్తౌ. ఒక ఆచార్యుని సంబంధము చేత వాళ్ళు మోక్షాన్ని పొందారు. ఇలా శాస్త్రాల్లో ఎన్నో మన ప్రమాణాలను చూడొచ్చు అన్నమాట. వాటిలో నుంచి ఏం తెలుస్తుంది అంటే ఆచార్యుడు ఖచ్చితంగా అవసరమే. మంచి ఆచార్యుడిని మనం ఆశ్రయించటం అనేది చాలా ముఖ్యమే అనేటువంటి విషయం అయితే చెప్పబడి ఉన్నది. మన సంప్రదాయంలో అయితే దీన్నే ఏమంటాము? పంచమోపాయము, అంతిమోపాయము అంటామండి. అంతిమోపాయము అదేంటి? పంచమోపాయం ఐదో ఉపాయము అని, చివరి ఉపాయము అని ఆచార్యాభిమానాన్ని అంటాం. ఆ 5 ఉపాయాలు ఏంటి అంటే
కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, శరణాగతి, చివరికి 5వ ఉపాయం ఏంటి అంటే ఆచార్యాభిమానము అంటారు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, వీటి గురించి కూడా వివరించడం ప్రారంభించాను అనుకోండి, మీరే అంటారు స్వామి ఎందుకు స్వామి ఇదంతా అని అంటారు. అలా ఉంటే అనమాట వినటానికే కష్టంగా ఉంటుందండి. దాని తరువాత దాన్ని ఆచరించడం ఎక్కడ అసలు జరగని పని అన్నమాట. అలా ఆచరించిన కృష్ణుడు అంటాడు నా మీద భక్తి కలగాలంటే దానికి ఎన్నో ఏళ్ల తపస్సు, ఎన్నో ఏళ్ల కాదండి, ఎన్నో జన్మల తపస్సు కావాలంటాడు. జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కృష్ణుని యందు భక్తి కలగాలి అంటే దానికి జన్మాంతర సహస్రేషు, జన్మాంతరములు అంటే ఎన్నో జన్మలు అన్నమాట. దాంట్లో సహస్రం, ఆ సహస్రం మీద ఒక బహువచనం కూడా ఉందండి. అంటే ఏంటి? వేల జన్మలు, 1000 జన్మలు కూడా కాదు, వేల జన్మలు తపస్సు, జ్ఞానము, సమాధి స్థితి వీటిని కలిగితే చివరికి కృష్ణుని మీద భక్తి వస్తుందంట. ఈ కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగము వీటిని తెలుసుకోవటమే, అర్థం చేసుకోవటమే కష్టము, ఆచరించడం ఇంకా కష్టము. అలా ఆచరించిన ఎన్నేళ్లకు అంటే ఎన్నో జన్మలకు ఆచరిస్తూ పోవాలి అంటుంది శాస్త్రం. ఇలా వీటిని ఆచరించడం చాలా కష్టము అని ఆలోచించినటువంటి ఆ అర్జునుని గురించి కృష్ణుడు అన్నాడు, అయ్యా వదిలే, వాటిని చేయడం కష్టం అనిపిస్తుందా, స్వరూప విరుద్ధం అనిపిస్తుందా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. అయ్యా నువ్వు బాధపడకు, మా శుచః, వదిలే, వాటన్నిటినీ వదిలే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఉపాయముగా స్వీకరించు. వాటిని వదిలేయాలంటే దాని గురించి చాలా చెప్పాల్సి ఉందండి. ఎవరో స్వామి శ్రీరంగం నుంచి వచ్చారు, చెప్పారు ఈ కర్మయోగం అవసరం లేదు, జ్ఞానయోగం అవసరం లేదు, భక్తి యోగం అవసరం లేదు, మాకు ఇంకా కర్మ జ్ఞాన భక్తులు వద్దండి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. వాటిని ఉపాయముగా భావించకూడదు అంటారు. అంటే అవి అన్ని కావాలి, కానీ వాటి వల్ల మోక్షాన్ని పొందాను అనేటువంటి భావన కూడదు అంటారు. సరే, ఆ శరణాగతి గురించి చాలా మాట్లాడుతూ పోవచ్చు అనుకోండి. అలాంటి శరణాగతిని ఉపదేశించాడు కృష్ణుడు. కానీ ఆ శరణాగతిలో కూడా ఒక ఇబ్బంది ఉందండి. అదేంటి అంటే శరణాగతి చేసేటప్పుడు కూడా ఏమంటారు, మహావిశ్వాసము కలగాలి అని అంటారు. మహావిశ్వాసము, మహావిశ్వాసపూర్వకం అని ప్రమాణం కూడా అంటుంది. అంటే ఏంటి? పరమాత్మ నన్ను ఖచ్చితంగా కాపాడతాడు అనేటువంటి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం రావటం కూడా సులువు కాదండి, సులభం కాదు. ఇప్పుడు ఆలోచించండి, అసలు మీరేం చేయాల్సిన అవసరం లేదు, పరమాత్మ చూసుకుంటాడండి. అదే శరణాగతి అంటే వెంటనే అదేంటండి ఏం చేయకుండా పరమాత్మ చేస్తాడా, అదేంటంటే అలా ఎలా చేస్తాడు అని మనము అసలు విశ్వసించడం అనేది చాలా కష్టం. ఆ మహావిశ్వాసం అనేది రావటం చాలా కష్టం. అటువంటి సందర్భంలోనే, ఆ మహావిశ్వాసం రావటం కష్టం అనేటువంటి సందర్భంలోనే మన ఆచార్యులు అంటారు, అయ్యా శరణాగతి చేయటం కూడా నీకు కష్టమేమో, 5వ ఉపాయం ఒకటి ఉన్నది. కర్మజ్ఞాన భక్తులు కష్టం అన్నాం, శరణాగతి కూడా కష్టమే అంటే 5వ ఉపాయము, 5వ ఉపాయం ఉంది. ఏంటి అంటే ఆచార్య అభిమానము అని అన్నారు. ఆచార్య అభిమానము. శాస్త్రాలు అంటాయి, సిద్ధిర్భవతి వానేతి సంశయోచ్యుత సేవినాం న సంశయోస్తి తద్భక్త పరిచర్యారతాత్మనాహం. సిద్ధిర్భవతి వానేతి సంశయ అచ్యుత సేవినాం. భగవంతుడికి ఎన్నో తిరునామాలు, వాటిలో ఒకటి అచ్యుతుడు అని పేరండి. అచ్యుతుడు. నచ్యావయతి ఇది అచ్యుతః అంటారు. తన భక్తులకు ఏమైనా కష్టం వస్తే ఆదుకుంటాడు, తన భక్తులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు. నచ్యావయతి, పర్లేదులే అని విడిచిపెట్టాడు అన్నమాట, వదిలేయడు. అలాంటి వాడు అచ్యుతుడు అని చెప్పబడతాడండి. అటువంటి భక్తులను ఒకనాడు కూడా వదలనటువంటి అచ్యుతుడుకు, ఆ అచ్యుతుణ్ణి సేవించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా మోక్షము దక్కుతుందా లేదా అనేటువంటి విషయంలో సందేహమే అంట. సిద్ధిర్భవతి వా నవా, సిద్ధి ఏర్పడుతుందా, మోక్ష సిద్ధి ఏర్పడుతుందా లేదా, సంశయ. ఎవరికి? అచ్యుతుణ్ణి సేవించే వాళ్ళ కూడా సంశయమే. కానీ నా సంశయోస్తి, ఎవరికి సంశయము లేదు, ఎవరికి సంశయము లేదు అంటే నా సంశయోస్తి తద్భక్త పరిచర్యా రతాత్మనాం. ఆ భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లను సేవించే వాళ్లకు సందేహమే లేదు అంటుంది శాస్త్రం.
పరమాత్మను పట్టుకున్న వాళ్లకు కూడా సందేహమే, సంశయమే. కానీ ఆ పరమాత్మ యొక్క భక్తులను పట్టుకున్న వాళ్లకు ఎప్పుడూ సందేహమే లేదు అని అంటుంది శాస్త్రం. దాసుడు అప్పుడప్పుడు ఒక మాట చెబుతూ ఉంటానండి. శ్రీరామాయణంలో ఎన్నో శరణాగతులు ఉన్నాయి. ప్రారంభంలోనే చూసామనుకోండి, దేవతా శరణాగతి, లక్ష్మణ శరణాగతి, భరత శరణాగతి, ఇలా ఎన్నో శరణాగతులు. అన్ని శరణాగతుల్లో కూడా చాలా బాగా విస్తృతంగా ప్రతిపాదించబడేది, పరిపూర్ణ శరణాగతిగా భావించబడేది ఏంటి అంటే విభీషణ శరణాగతి. అందరూ కూడా వినుంటారు, ఏదో ఒక సందర్భంలో విభీషణ శరణాగతి అనే విషయం గురించి విని ఉంటారు. మనం దాసుడు అప్పుడప్పుడు దాసుని యొక్క ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటాను, మనం అందరం కూడా విభీషణులాగా ఉండకూడదండి అంటాం. అందరూ ఒకసారి అలా అవాక్ అయిపోతారు అన్నమాట. అదేంటండి విభీషణులా ఉండకూడదంటారేంటి? విభీషణుడు లంకలో నుంచి బయలుదేరేటప్పుడు తనతో పాటు 4 రాక్షసులతో వచ్చాడంట. చతుర్భిస్సహ రాక్షసైః ఉత్పపాత గదాపాణి చతుర్భిస్సహ రాక్షసైః అని బయలుదేరాడంట. విభీషణుడు లంకలో నుంచి సముద్రాన్ని దాటి సముద్ర తీరానికి, భారతదేశంలో ఉండేటువంటి సముద్ర తీరానికి వచ్చి చేరాడు. అక్కడ విభీషణుడు రాగా, విభీషణుడు 4 రాక్షసులతో వస్తున్నాడనే విషయాన్ని చూసేసి అక్కడ ఉండేటువంటి వానరులందరూ కూడా సన్నద్ధమయ్యారు. రాక్షసుడు ఎవడో వస్తున్నాడు, ఇతన్ని హతమార్చాలి అని తమకు దొరికినటువంటి వండరాళ్ళు, చెట్లు వాటిని పట్టుకుని నిల్చున్నారంట. వీళ్ళందరూ నిల్చున్నారు. వధ్యతాం, వీడిని చంపాల్సిందే అన్నట్లుగా. ఆ సందర్భంలో మన విభీషణుడు ఇలా అంజలి హస్తంతో వచ్చేసి, నివేదయతమాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని, నేను వచ్చాను సర్వలోక శరణ్యుడైన మా రాముల వారు, శరణ్యుల వారు, అటువంటి వారికి నేను వచ్చాననే దాన్ని నివేదించండి అని చెప్పగా, అప్పుడు ఆ సుగ్రీవుడు లోపలికి వెళ్ళి రాముల వారికి ఇలా, రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు అంట పేరు, అతను వచ్చాడు, అతని మనం వదలకూడదండి, వధ్యతామేష తీవ్రేణ దండేన సచివైః సహా అన్నాడు. రాముల వారు చూశారు, వెంటనే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. పెద్ద మీటింగ్, సభ, ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు కదా, అలా ఎమర్జెన్సీ మీటింగ్ వచ్చేసాడు. ఇటు ఒక రాక్షసుడు ఏం చేయాలో తెలుసుకోవాలని ముఖ్యమైన వానర ప్రముఖులు వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిపించి ఒక మీటింగ్ జరిగిందనమాట. వాళ్ళు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సుగ్రీవుడు అన్నాడు, దండించాలండి, ఇతనికి మరణదండనే ఇవ్వాలి అని అన్నాడు. ఒకవైపు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారండి. అంగదుడు, మైందుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలను తెలిపారు. వీళ్ళందరూ తెలిపిన తరువాత చివరికి మన హనుమంతుడు వచ్చారు, ఆంజనేయ స్వామి. వారు వచ్చేసి అన్నారు, లేదండి సుగ్రీవుడు వీళ్ళందరూ ఒక్కొక్క అభిప్రాయాన్ని చెబుతున్నారు, నేను ఒప్పుకోను, వీళ్ళు చెప్పిన అంశాల్లో ఈ తప్పులు ఉన్నాయి అని చెప్పేసి చివరికి మన ఆంజనేయ స్వామి తిరువడి అంటారండి మన సంప్రదాయంలో, తిరువడి అని పేరు వారికి. వారు అన్నారంట, లేదు విభీషణుడు చాలా మంచివాడు, నాకు తెలుసు, నేను ముందే వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను హతమారుస్తాను అని అంటే రావణుడు, అప్పుడు కాదండి దూతుణ్ణి హతమార్చరాదు, దూతను మరణదండన ఇవ్వకూడదు అని అక్కడ ధర్మాన్ని అంతా బాగా ఉపదేశించిన వాడు విభీషణుడు. అందుకని విభీషణుడు మంచివాడు కాబట్టి అంగీకరించాలండి అని హనుమంతుడు అన్నాడు అన్నమాట. ఒకవైపు సుగ్రీవుడేమో ఇతను రావణుని యొక్క సహోదరుడు, ఇతని హతమార్చాలి అంటే హనుమంతుడు కాదండి మంచివాడు, స్వీకరించాలి అన్నారు. రాముల వారు ఏం చేశారు అంటే, బాగా రాజకీయాలు తెలుసండి మన రాముల వారికి. వారన్నారు, నేను సుగ్రీవుడు చెప్పేది కూడా ఒప్పుకోను, హనుమంతుడు చెప్పినది కూడా ఒప్పుకోను అన్నారు. అదేంటండి, హనుమంతుడు చెప్పింది సరే కదా అంటే రాముల వారు అన్నారు, ఒక రకంగా చూశారంటే వాళ్ళ ఇద్దరి అభిప్రాయం ఒకటి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఒకటి. అంటే ఏంటి, సుగ్రీవుడైనా సరే హనుమంతుడైనా సరే వాళ్ళు చెప్పేదేంటి, మంచివాడైతే అంగీకరించాలి, మంచివాడు కాకపోతే తిరస్కరించాలి. ఆ సిద్ధాంతం అయితే ఒకటే కదా. దాంట్లో సుగ్రీవుడు విభీషణుడు మంచివాడు అనుకున్నాడు, హనుమంతుడేమో విభీషణుడు మంచివాడు అంటే సుగ్రీవుడేమో విభీషణుడు మంచివాడు కాదు అనుకున్నాడు, హనుమంతుడేమో విభీషణుడు మంచివాడే అనుకున్నాడు. దాంట్లో అభిప్రాయ భేదం ఉంది, కానీ సిద్ధాంతం ఒకటే, మంచివాడైతే అంగీకరించాలి, చెడ్డవాడైతే తిరస్కరించాలి అని రాముల వారు అన్నారు. మంచివాడైనా చెడ్డవాడైనా శరణాగతి అని ఒకడు వచ్చేసాడంటే,
శరణాగతుడు అని వచ్చేసాడంటే అంగీకరించాల్సిందే. అందుకని సుగ్రీవుణ్ణి కూడా అతని యొక్క అభిప్రాయాన్ని కూడా పూర్తిగా అంగీకరించలేదు, హనుమంతుని యొక్క అభిప్రాయాన్ని కూడా పూర్తిగా అంగీకరించలేదు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదగర్హితం. అసలు శరణాగతి అని కాదు, మిత్రభావేన. మిత్రభావానికి శరణాగతికి తేడా ఏంటి అంటే, వచ్చి కాళ్ళ మీద పడితే, కాళ్ళను పట్టుకుంటే అది శరణాగతి, అయ్యా నువ్వే శరణు అని. కాదు, చేతులను పట్టుకున్నాం అనుకోండి, మిత్రభావం కదా. మిత్రులు ఎప్పుడూ కూడా కాళ్ళ మీద పడరు, వాళ్ళు ఏం చేస్తారు, చేతులు పట్టుకుంటారు. అలా వచ్చి నువ్వు కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు, చేతుల్ని పట్టుకొని నేను నీ మిత్రుణ్ణి అని చెప్పినా చాలు. నత్యజేయం కథంచన, ఒకసారి కూడా, ఒకనాడు కూడా వదలను. దోషో యద్యపి తస్య స్యాత్, అతనికి దోషాలు ఉన్నా పర్లేదు అని ఇది రాముల వారి సిద్ధాంతం అండి. చాలా అందమైన ఘట్టం విభీషణ శరణాగతి ఘట్టం. కానీ దాసుడు ఎందుకు దీన్ని ఇక్కడ చెబుతున్నాను అంటే, ఇంత విచారం జరిగిందండి, ఇంత పెద్ద విచారం, అక్కడ పెద్ద సభ, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎన్నో అక్కడ చర్చలు జరిగి చివరికి రాముల వారు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అవునా? ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే, చివరికి రాముల వారు సిద్ధాంతాన్ని తెలిపి సుగ్రీవుణ్ణి పంపించారు. ఎవరైతే విభీషణుణ్ణి అంగీకరించరాదు అన్నారు, అటువంటి ఆ సుగ్రీవుణ్ణి పంపించి ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయం మయ విభీషణో వా సుగ్రీవ యది వా రావణ స్వయం. అయ్యా వెళ్ళవయ్యా, ఆనయ్య తీసుకురా, దత్తమస్య అభయం మయ, ఇతనికి అభయము ఇచ్చేశాను. అందుకే ఈ విభీషణ శరణాగతి ఘట్టాన్ని అభయప్రదానము అని అంటారు. అభయప్రదాన సారం ఇటువంటి గ్రంథాలు కూడా వచ్చాయన్నమాట. అభయప్రదాన ఘట్టం అది. అభయప్రదానం చేశాను అలా ఇలా చెప్పేశారు రాముల వారు. చెప్పేసరికి సుగ్రీవుడు బయలుదేరాడు అనమాట. కొంత దూరం వెళ్ళిపోయాడు. అయ్యా ఒక నిమిషం అన్నారు రాముల వారు. ఆగాడు, తిరిగి చూశాడు అనమాట. ఏంటి, అక్కడ దాకా వెళ్ళి అక్కడ వచ్చింది విభీషణుడు కాదు రావణుడే అంటే మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ మీటింగ్లు అన్ని పెట్టలేం మనం, అక్కడ రావణుడైనా సరే అంగీకరించి తీసుకొచ్చే అన్నారు అనమాట. విభీషణో వా సుగ్రీవ యది వా రావణ స్వయం. అది రాముల వారి గుణం అండి, చాలా మహత్తరమైన గుణము. ఇలా రాముల వారు విభీషణుడిని అంగీకరించారు. విభీషణుడు వచ్చేసాడు, అంతే అయిపోయింది అక్కడ. విభీషణుడు అంగీకరించబడ్డాడు, లోపలికి వచ్చాడు. వెంటనే రాముల వారు వచసా సాంత్వయిత్వైనం లోచనాభ్యాం పిబన్నివ అని తమ చాలా మంచి మాటలతో విభీషణుడిని ఓదార్చారు అన్నమాట. ఓదార్చడానికి కారణం ఏంటంటే, విభీషణుని యొక్క పరిస్థితిని మనం ఆలోచించాలి. లంక తన వాసస్థానం, దాన్ని వదిలేసి వచ్చేసాడు విభీషణుడు. సరే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు అంగీకరిస్తారా అంటే, ఎంతసేపు వీళ్ళు అంగీకరించారు, లోపల పెద్ద మీటింగ్ అవుతుంది కదా, అంగీకరించలేదు. ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్ళలేరు, ఇక్కడ వచ్చిన చోట అంగీకరిస్తారా లేదా తెలియదు. ఎటువంటి స్థితిలో ఉండుంటాడు విభీషణుడు. అయ్యా చాలా విలంబం చేసేసాము, క్షమించాలి అని ఓదార్చారు రాముల వారు. వచసా సాంత్వయిత్వైనం లోచనాభ్యాం పిబన్నివ. ఇలా విభీషణ శరణాగతి ఘట్టం అనేది చాలా అందమైన ఘట్టం అండి. ఇంత వివరించాను. ఇంత వివరించిన తర్వాత మీకు ఒక ప్రశ్న రావాలి, స్వామి మీరు ప్రారంభించింది ఏమని ప్రారంభించారు? విభీషణులాగా ఉండకూడదు అన్నారు. ఏంటండి విభీషణులాగే ఉండాలి కదా అంటే, ఏం లేదండి, విభీషణులాగా ఉంటే మన గురించి ఇంత పరిశీలన చేస్తారు. ఏంటి, సుగ్రీవుడు వచ్చేసి దండించాలండి అంటారు, హనుమంతుడు వచ్చేసి కాదండి మంచివాడే అంగీకరించవచ్చును అని అంటారు. ఆలోచించండి, మనను ఒక చోట పెట్టేసి మన గురించి పరిశీలనని చేశారనుకోండి, హనుమంతుడైనా సరే సత్యవాకు పలికే వాళ్ళు మన గురించి వీళ్ళు మంచి వాళ్ళే అండి చెప్తారు వాళ్ళు కదా. అందుకని మన గురించి పరిశీలన విచారాలన్నీ జరిగాయి అనుకోండి, అసలు రామగోష్ఠిలో మనకు ఒక చోటు దక్కదు. అదే సత్యం అన్నమాట. అందుకే ఏం చేయాలి అంటే, మన విభీషణుడైతే కష్టం అండి. ఆ విభీషణుడితో పాటు 4 రాక్షసులు వచ్చారని చూసామా, వాళ్ళలా మనం ఉండాలన్నమాట. ఇప్పుడు విభీషణుని గురించి ఇంత చర్చలు జరిగాయి, కానీ ఆ రాక్షసుల గురించి చర్చలు ఏమైనా జరిగాయో? అసలు ఏం చర్చలు లేవు. ఎప్పుడైతే విభీషణుడు అంగీకరించబడ్డాడో ఆ విభీషణుడు వెనకాల అలాగే వచ్చేసారన్నమాట వాళ్ళు 4 కూడా. వాళ్ళ గురించి పెద్దగా పరిశీలనలు, చర్చలు, విచారణలు ఏమీ లేవన్నమాట. అందుకని మనం ఎలా ఉండాలి అంటే, విభీషణులాగా కాదు, విభీషణునితో పాటు వచ్చినటువంటి ఆ రాక్షసుల్లాగా. విభీషణుడు
భగవంతుణ్ణి పట్టుకున్నవాడు. విభీషణుడితో పాటు వచ్చిన 4 రాక్షసులు ఆచార్యుణ్ణి, ఒక భాగవతోత్తముణ్ణి పట్టుకున్న వాళ్ళు. అయితే మనం అందరం కూడా ఎవరిని పట్టుకోవాలంటే భాగవతోత్తములను పట్టుకోవాలి. మన రామానుజుల వారి జీవన చరిత్రలో ఒక అందమైన ఒక కథ వస్తుందన్నమాట. కథ వృత్తాంతం. రామానుజుల వారి శిష్యుల్లో ధనుర్దాసులు చాలా ప్రసిద్ధులు వారు. రామానుజుల వారు ఒకనాడు ఈ అభయప్రదాన ఘట్టం దీన్ని వివరిస్తున్నారు అన్నమాట. వివరిస్తూ ఉండగా ఈ విచారణ జరుగుతోంది, ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి అని వివరిస్తూ ఉన్నారు రామానుజుల వారు. మధ్యలో కాలక్షేపంలో ఈ ధనుర్దాసులు లేచారు, బయలుదేరారు. అక్కడి నుంచి వారు బయలుదేరుతున్నారు. అప్పుడు రామానుజు గారు పిలిచారు, ఏంటయ్యా మధ్యలో వెళ్ళిపోతున్నారు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అప్పుడు ధనుర్దాసులు అన్నారంట, స్వామి విభీషణుడు ఎంత మంచివాడు, అందరినీ వదిలేసి త్యక్త్వా పుత్రాంశ దారాంశ అని తన పుత్రులు, తన భార్యలు, ఇంకెన్నో సంపదలు అన్నిటినీ వదిలేసి విభీషణుడు వస్తే ఆ విభీషణుని గురించి రామగోష్ఠిలో ఇంతగా చర్చిస్తున్నారు. ఇప్పుడు దాసుడేమో భార్యతో పాటు మిగతా సంపదలతో పాటు చాలా సంతోషంగా జీవిస్తున్నాను, అసలు దాసుడికి ఆ గోష్ఠిలో ప్రవేశం దక్కుతుందా? అసలు దక్కదండి, ఎందుకు సమయం వృధా చేయటం అని బయలుదేరుతున్నాను అన్నారు అన్నమాట. అప్పుడు రామానుజరావు వారు పిలిచారన్నమాట. పిలిచి అన్నారు, అయ్యా మన గుణములేవో ఉన్నాయి, మనకేదో ఉంది అని మనకు మోక్షం ఇవ్వబోతున్నారేంటి? నేను చెప్పేది వినండి. నాకు మోక్షం ఉందని నమ్మకం ఉందా మీకు? ఏంటి స్వామి మీకు మోక్షం లేకుండా ఏంటి? ఖచ్చితంగా మీకు మోక్షం దొరుకుతుంది స్వామి అన్నారు ధనుర్దాసులు. రామానుజుల వారు అన్నారు, ఎలా? దేవర వారికి ఏంటి స్వామి, మాకు మోక్షం దొరుకుతుంది. ఎందుకు అంటే మహాపూర్ణ స్వామి పెరియనంబి స్వామి వారి అనుగ్రహము చేత మాకు మోక్షం దొరుకుతుంది. వారికి మోక్షం దొరుకుతుందా? దొరుకుతుంది స్వామి. ఎలా? యామునాచార్యుల వారి కృపచేత. వారికి దొరుకుతుందా? అవును, వారికి వాళ్ళ ఆచార్యులు రామమిశ్రుల స్వామి, వాళ్లకు పుండరీకాక్ష స్వామి. అలా చూస్తూ వెళ్తే చివరికి నమ్మాళ్ళవార్ల కృపచేత అందరికి. ఆ నమ్మాళ్ళవార్లు ఏమన్నారు? అవావత్ వీడు భెత్త కురుహూర్చడగోబన్. నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయ్మొഴി అనేటువంటి ఆశ్చర్య గ్రంథం, దివ్య ప్రబంధము. ఆ దివ్య ప్రబంధంలో చివరి పాశురంలో అంటారు నమ్మాళ్ళవార్లు, అవావత్ వీడు పెత్త. తమిళంలో వీడు అనే మాటకు మోక్షము అని అర్థం అండి. మోక్షము పొందినటువంటి శఠకోప అని అక్కడ తమ గురించి తామే చెబుతారన్నమాట. వారు మోక్షాన్ని పొందారని నిశ్చితం, వారే చెప్పేశారు. అటువంటి వారి సంబంధము చేత నాథములకు, వారి సంబంధము చేత ఉయ్యకొండారు స్వామికి అని ఆ రీతిలో నా దాసునికి కూడా మోక్షం ఉంది. మా సంబంధం మీకు ఉందంటే మీకు మోక్షమే, మీకు మోక్షం దొరుకుతుంది. కానీ ఏదో మనకుండేటువంటి గుణములు ఉత్కర్షాలు వాటిని చూసి భగవంతుడు ఇస్తాడా ఏంటి అని రామానుజుల వారు ఇలా చెప్పారు. అంటే అక్కడ ఈ అభయప్రదాన ఘట్టంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే భాగవత సంబంధము, ఆచార్య సంబంధము మనకు ఉజ్జీవన కారణము కానీ ఇంకేదో కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సరే అండి, అటువంటి ఆ రామానుజుల వారి యొక్క సంబంధం మనకు కూడా ఉంటుంది కదా? అవును, ఖచ్చితంగా ఉంటుందండి. ఇది సంప్రదాయ సారము. రామానుజుల వారు మన అందరి కోసమని శరణాగతి అనుష్ఠించారు అని అంటారు. రామానుజుల వారు ఆదిశేషుని యొక్క అవతారము అనేది సుప్రసిద్ధమైన విషయం. రామానుజుల వారు ఒకనాడు మన శ్రీరంగంలో ఫాల్గుణ మాసంలో, పంగుని మాసం అంటారు తమిళంలో, ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం, పంగుని ఉత్తరం అనేటువంటి ఆ మహత్తరమైన దినము, అది మన శ్రీ రంగనాయకి అమ్మవారుల తిరునక్షత్రము. ఆ సందర్భాన ఆ అమ్మవార్లతో పాటు కలిసి వేంచేసి ఉంటారు మన నంబెరుమాళ్ళు రంగనాథ స్వామి ఉత్సవమూర్తి, వారు వేంచేసి ఉంటారన్నమాట. ఆ సందర్భంలో రామానుజుల వారు వెళ్ళి శరణాగతి అనుష్ఠించారు అంటారు. ఇప్పుడు రామానుజుల వారు శరణాగతి ఎందుకు అనుష్ఠించారు అంటే, ఇప్పుడు మనం ఏదో శరణాగతి చేసాం అనుకుందాం, ఎందుకంటే మన సంసారంలో ఉన్న మోక్షానికి వెళ్ళాలనుకున్నాం, అందుకని మనం శరణాగతి చేస్తాం. సరే, రామానుజుల వారైతే ఆదిశేషులే కదా, పరమపదంలో నిత్యవాసం చేసేవారు. వారు అనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోగలరు. వారెందుకండి శరణాగతి చేయాలి అంటే, మన మనవాళ మహామునులు తమ ఆర్తి ప్రబంధము అనేటువంటి గ్రంథంలో ఒక అందమైన పాశురంలో అనుగ్రహిస్తారండి. ఏమనుగ్రహిస్తారు? అన్నై కుడి నీరరుంది
ములయుంకుడవి తన్నుడయనోయై తవిరాళో. ఒక దృష్టాంతం. ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక పసిపాప, చాలా చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పసిపాపకు ఏదో ఒక రోగం వచ్చిందండి, ఏదో ఒక వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆ పసిపాపకు ఏమైనా మందు ఇద్దామన్నా ఆ మందును స్వీకరించటానికి కూడా ఆ పసిపాపకు సామర్థ్యం లేదు. ఏదో అమ్మ దగ్గర పాలు తీసుకుంటుంది, పాలు తాగుతుంది, కానీ ఆ పసిపాప ఇంకేదో బయట పదార్థాలను స్వీకరించేటువంటి స్థితిలో లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ కాలంలో అంటే, ఆ అమ్మ ఆ మందులు తీసుకునేదన్నమాట. ఆ తల్లి మందులు తీసుకుంటే ఆ తల్లి పాల ద్వారా ఆ పాపకు ఆ మందు వెళ్ళి చేరి ఆ రోగం తీరుతుంది. ఆ కాలంలో అలా జరిగేదన్నమాట. ఇప్పుడు రోగం, వ్యాధి ఎవరికి ఉంది? ఆ పాపకు ఉండేది వ్యాధి. కానీ మందు తీసుకునేది ఎవరు? తల్లి మందు తీసుకుంటోంది. అలాగే ఈ సంసారంలో, సంసారం అనేటువంటి వ్యాధిలో చిక్కుకున్న వాళ్ళము మనము. మనకు శరణాగతి చేయటానికైనా సామర్థ్యం, శక్తి ఉందా అంటే లేదు. అందుకని మనకు తల్లి అనేటువంటి స్థానంలో ఉండేటువంటి రామానుజాచార్యుల వారు మన కోసమని శరణాగతి అనుష్ఠించారు. ఇప్పుడు ఎలాగైతే ఆ దృష్టాంతంలో తల్లికి వ్యాధి ఏం లేదండి, కానీ ఆ తల్లి మందు తీసుకుంది, స్వీకరించింది. ఎందుకు అంటే తన బిడ్డ కోసం. అలాగే సంసారులైన మనకు ఈ పెద్ద సంసార రోగం ఉంది. దాంట్లో నుంచి మనము ముక్తులు అవ్వాలి అంటే దానికోసమని వారు ఆ రోజు శరణాగతి అనుష్ఠించారు. లేకపోతే వారు చేయాల్సిన అవసరమే ఉంది. అలా వారు అనుష్ఠించినప్పుడు రామానుజుల వారు శరణాగతి గద్యంలో చూడొచ్చు ఈ విషయాలన్నిటినీ కూడా. రామానుజుల వారు ముందుగా అమ్మవారిని పురుషకారముగా స్వీకరించి, అమ్మా నేనిప్పుడు ముందు చేసేటువంటి శరణాగతి సఫలమయ్యేటట్లుగా దేవర వారు చూసుకోవాలి అని పురుషకారభూతగా ఆమెను ప్రార్థించగా అమ్మవారు అంగీకరించి అంటుంది, అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే, మీ శరణాగతి అవిరతామమాస్తు అని ప్రార్థించారు. అలా శరణాగతి అలాగే అవుగాక, తయైవ మీరు చేసేటువంటి ఆ శరణాగతి ద్వారా సర్వం సంపత్స్యతే అన్నారు. అమ్మవారు ఏమన్నారు? రంగనాయక అమ్మవారు అన్నారు, తయైవ సర్వం సంపత్స్యతే, మీ శరణాగతి వల్ల అంతా జరుగుతుందండి, అంతా సఫలమవుతుంది అన్నారు. దానికి అర్థం ఏంటి? ఆ శరణాగతి గద్యం యొక్క వ్యాఖ్యానంలో శృతప్రకాశికాచార్యులు, వేదవ్యాస భట్టర్ అంటారు, అపర వేదవ్యాసులు వారు, సుదర్శనాచార్యులు అని కూడా వారి తిరునామం. శ్రీభాష్యానికి చాలా గొప్ప వ్యాఖ్యానము శృతప్రకాశిక అనేటువంటి వ్యాఖ్యానం. తయా భాష్యం భాష్యం అంటారు. ఆ శృతప్రకాశిక మాత్రం లేకపోతే శ్రీభాష్యమే కాదు అన్నట్లుగా అంత గొప్ప వ్యాఖ్యానం రచించినటువంటి మహానుభావులు ఆ శృతప్రకాశికాచార్యులు తమ యొక్క శరణాగతి గద్య వ్యాఖ్యానంలో అంటారు, సర్వం సంపత్స్యతే అంటే ఏంటి? వీరి యొక్క శరణాగతి ద్వారా వీరి సంబంధము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మోక్షాన్ని పొందుతారు అనేది అమ్మవారి సంకల్పము. సర్వం అంటే ఏంటి? వీరి సంబంధులందరూ కూడా మోక్షాన్ని చేరుకుంటారు అనేటువంటిది అక్కడ అమ్మవారు అనుగ్రహించినటువంటి విషయము అని ఇలా వ్యాఖ్యానం చేశారన్నమాట. అయితే మనం అందరం కూడా ఎవరి యొక్క సంబంధము చేత మోక్షాన్ని చేరుకుంటాము అంటే ఆ రామానుజుల వారి సంబంధాన్ని, ఆ రామానుజుల వారి సంబంధము చేత. ఆ రామానుజుల వారి సంబంధము మనకు దక్కింది అంటే, ఎలాగైతే ధనుర్దాసులకు రామానుజుల వారి సంబంధము, అలాగే మనకు కూడా రామానుజుల వారి సంబంధము ఏర్పడింది అంటే మోక్షము నిశ్చితము. మనము సరిగ్గా శరణాగతి కూడా చేయలేము, మందు కూడా తీసుకోలేము. మన కోసమని ఆ మందును కూడా స్వీకరించి వారు శరణాగతి అనుష్ఠించారు. అటువంటి రామానుజుల వారితో సంబంధాన్ని మనము పొందాలి. అయితే ఆ సంబంధాన్ని మనం పొందాలి. సరే, ఆ సంబంధాన్ని మనం ఎలా ఏర్పరచుకోవటం అంటే అక్కడే మన ఆచార్యులు వస్తారన్నమాట. ఆ రామానుజుల వారి సంబంధాన్ని మనం ఎలా పొందాలి అంటే, ఆ రామానుజుల వారు ఎంతో మంది ఆచార్య పురుషులను నియమించగా ఆ పరంపరలో
ఆ గురు పరంపరగా ఆచార్య శిష్య అనేటువంటి క్రమంలో ఎంతో మంది ఆచార్యులు వచ్చేసి వారి ద్వారా ఆ రామానుజుల సంబంధము అనేది మనకు ఏర్పడేటట్లుగా రామానుజుల వారు ఆనాడే సంకల్పించారన్నమాట. అందుకే మన సంప్రదాయంలో ఆచార్యులు అంటే ఎవరు అంటే రామానుజుల వారి ఆచార్యులు, వారే ఉత్తారక ఆచార్యులు అంటారండి. ఉత్తారక ఆచార్యులు అంటారు, ఉద్ధారక ఆచార్యులు అని రెండు రకాలుగా చెబుతారన్నమాట. ఉత్తరణం, ఉద్ధరణం. సంసారంలో నుంచి ఉత్తీర్ణులు అవ్వటం, లేకపోతే ఉద్ధృతులము అవ్వటం. అలా ఉత్తారక ఆచార్యులు, ఉద్ధారక ఆచార్యులు ఎవరు అంటే రామానుజుల వారు ఉత్తారక ఆచార్యులు. వారి సంబంధమే మోక్షప్రదం. అటువంటి ఆ సంబంధాన్ని ఏర్పరిచేవారెవరు అంటే మన ఆచార్యులు. వారిని ఉపకారక ఆచార్యులు అంటాం. వారిని ఉపకారక ఆచార్యులు అని అంటారు. ఆ ఉపకారక ఆచార్యులు చేసేదేంటి అంటే మనకు రామానుజుల వారితో సంబంధాన్ని ఏర్పరుస్తారు. సంబంధాన్ని ఏర్పరచటం అంటే ఏంటి? చాలా మంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు, స్వామి వెళ్ళాము మా ఆచార్యుల దగ్గరకి, సంభాషణం అయిపోయింది స్వామి, అంతే. సంభాషణం అయిపోతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. రామానుజ సంబంధమే మోక్షప్రదము, దాంట్లో సందేహం లేదు. కానీ మన వైపు నుంచి ఒకటి మాత్రం ఉండాలండి, ప్రతిబంధకాలు ఏమీ లేకుండా ఉండాలి కదా. ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, నిప్పు స్వభావం ఏంటి అంటే కాల్చేస్తుంది అన్నమాట. దేన్నైనా కాల్చేస్తుంది. ఇప్పుడు బట్ట ఉందని, వస్త్రం ఉంది, ఆ వస్త్రం మీద నిప్పు పడిందంటే వస్త్రం కాలిపోతుంది. ఇదే సహజంగా జరిగేది. కానీ మనం బాగా బట్టను తడిచేసి మనం నిప్పు దగ్గర తీసుకువెళ్ళాం అనుకోండి, తొందరగా ఆ వస్త్రం అయితే కాలదు. ఇప్పుడేంటి, నిప్పు స్వభావం మారిపోయింది ఏంటి? నిప్పు స్వభావం ఎప్పుడూ ఒకటే. కానీ అక్కడ కాల్చటం అనేటువంటి ఆ ఒక కార్యంలో ఒక ప్రతిబంధకం ఏర్పడింది, నీళ్లు అనేటువంటి ప్రతిబంధకము. అలాగే రామానుజుల వారి సంబంధం మనకు మోక్షప్రదమే, సందేహం లేదు. కానీ అక్కడ ప్రతిబంధకాలేవి లేకుండా ఉండేటట్లుగా మనము ప్రయత్నించాలి. అంటే ఏంటి, కొన్ని ఇప్పుడు భాగవతాపచారం మొదలగు విషయాలు ఎన్నో ఉన్నాయి. భక్తుల యందు మనం అపచారం చేశామనుకోండి, ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి మోక్షానికి ప్రతిబంధకమై వస్తాయి అన్నమాట. అందుకని అటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. అప్పుడు ఆచార్యులను ఆశ్రయించి వారి ద్వారా రామానుజ సంబంధాన్ని పొంది ఇటువంటి భాగవతాపచారము, ఉపాయాంతర స్పర్శము, దేవతాంతర స్పర్శము అని ఎన్నో ఉంటాయన్నమాట. వాటి నుంచి మనము కొంచెం దూరంగా ఉండాలి. కానీ వాటి నుంచి దూరంగా ఉండటం అనేది అంత సులువు కాదండి. ఏం చేయాలంటే ఎప్పుడు ఆచార్యుల యొక్క కృపకు పాత్రభూతులై ఉంటూ ఉండాలి. వారి యొక్క కాలక్షేపాలు, వారి యొక్క ప్రవచనాలు వాటిని వింటూ ఉండాలి. ఆచార్యులకు మనకు ఉండేటువంటి ముఖ్యమైన సంబంధం ఏ రీతిలో ఏర్పడుతుందంటే జ్ఞానము ద్వారా. జ్ఞానప్రదాతే ఆచార్యుడు కదా. అందుకని ఆచార్యుడి నుంచి ఎంతవరకు వీలైతే అంత జ్ఞానాన్ని గ్రహించే వాళ్ళముగాను, వారు చూపించేటువంటి మార్గంలో ప్రయాణించే వాళ్ళముగాను మనము అవ్వాలి. ఇదంతా మనం చేస్తే ఆ రామానుజ సంబంధాన్ని దక్కించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అది ఏర్పడింది. కానీ దాన్ని దక్కించుకున్న వాళ్ళం ఎప్పుడు అవుతాము అంటే ప్రతిబంధకాలు లేనట్లుగా మనం ప్రవర్తిస్తేనే. అందుకు ఎప్పుడూ కూడా మంచి సంఘము, సత్సంగము, సంగోష్ఠి అది ఉండాలి. ఎప్పుడూ ఆ గ్రంథాలతో పరిచయం, ఆచార్య కటాక్షానికి పాత్రభూతులవుతూ ఉండాలి. అలా ఉంటేనే ఆ రామానుజ సంబంధం అనేది ఉంది. కానీ ఇది కార్యకరం అవ్వాలంటే ఈ ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి. ఆ ప్రతిబంధకాలు లేకుండా ఉండాలంటే మంచి సత్సంగ మొదలగు విషయాలు మనకు కావాలన్నమాట. అందుకని అలా మనం ఉంటూ ఉండాలి. సరే, ఇది ఆచార్యునికి ఉండేటువంటి గొప్పతనము. ఒక అందమైన పాశురం గుర్తుకొస్తోంది దాసునికి. ఇది కూడా ఆర్తి ప్రబంధంలోనే. మన ఆర్తి ప్రబంధంలో మనవాళ మహామునులు ఏం చేస్తారంటే రామానుజుల వారిని ప్రార్థిస్తారు. స్వామి దేవర వారు దాసుని తొందరగా పరమపదాన్ని తీసుకువెళ్ళాలి అని అలా ప్రార్థించేటువంటి ఒక గ్రంథమే ఆర్తి ప్రబంధము అనేటువంటిది. ఆ ఆర్తి ప్రబంధంలో రామానుజుల వారు ఇలా చెబుతారేమో అని అనుకొని ఒక పాశురాన్ని అనుగ్రహిస్తారు మన మనవాళ మహామునులు. ఏమంటారంటే, ఇలా రామానుజుల వారు చెబుతారు అనుకుందాం.
వారు చెప్పరు, చెబుతారు అనుకుందాం. అయ్యా మీరేదో నన్ను అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ పరమపదం ఇవ్వాలి, పరమపదం ఇవ్వాలి అని. ఆ పరమపదం ఇవ్వాల్సింది ఎవరు? పెరుమాళ్ళు చూసుకుంటారు. ఆ పెరుమాళ్ళు చూసుకుంటారు, వారిని అడగాలి అని అంటే అప్పుడు మన మనవాళ మహాములు అంటారు, స్వామి అధికారం ఉండేల్ వరంగరిరంగారో అధికారమిల్లాదార్ కన్నో ఎదిరాశాని వేండువదు అంటారు. అయ్యా మా దగ్గర అధికారం ఉంటే అంటే దానికి తగిన అర్హతలు భగవంతుడు అనుగ్రహించటానికి కావలసినటువంటి అర్హతలు మాకుంటే కనుక మేము ఎందుకు దేవర వారి దగ్గర వస్తాం? అధికారం ఉండే రంగరి రంగారు, మాకు అధికారం అర్హత ఉంటే ఆ రంగుడే చూసుకోడేంటి, ఆ రంగడే చూసుకోడేంటి? అధికారం ఉండే రంగరి రంగారు అధికారం ఇల్లాదార్ కన్నో ఎదిరాశాని వెంటవదు. ఆ అధికారము అర్హత లేని వాళ్ళ కోసమే కదా దేవరు వారు ఉన్నది. అర్హత ఉంటే గనుక ఆ రంగడే మనకు మోక్షాన్ని ఇచ్చేసేవాడు. ఆ అధికారం లేని వాళ్ళ కోసమే ఆచార్యుడు, అర్హత లేని వాళ్ళ కోసమే ఆచార్యుడు. భగవంతునికి ఆచార్యునికి ఉండేటువంటి తేడా ఏంటి? మన ఆచార్యులు చాలా అందంగా వివరిస్తారనమాట. భగవంతుడు ఏం చేస్తాడు? అర్హత కలిగిన వాడై ఉన్నావా, మోక్షాన్ని ఇస్తాను అంటాడు. కానీ ఒక ఆచార్యుడు ఏం చేస్తాడంటే, నీకు అర్హత లేదా, పర్లేదు నేను అర్హతను కల్పించి నీకు మోక్షాన్ని కూడా ఇస్తాను అంటాడు. పరమాత్మ అర్హత కలిగిన వాళ్లకు మోక్షాన్ని ఇచ్చేవాడు. ఆచార్యుడు అర్హత లేని వాళ్లకు అర్హతను కూడా ఏర్పరిచి మోక్షాన్ని ఇచ్చేవారు. పయన్ అన్నాహిలం పాంగల్లరాహిలం செயல் நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் பொழில் சூழ் குருகூர் நம்பி ముయల్గిన్నేనుందన్ మొయ్గళర్ కన్బయి. కన్నినున్ సిరుత్తాంబు అనేటువంటి ప్రబంధం అండి. మన నాలాయన దివ్య ప్రబంధంలో ఆచార్య వైభవం కోసం అని ఒక ప్రబంధం ఉంది అంటే అది కన్నినున్ సిరుత్తాంబే. దాని మార్గంలో రామానుజ నూత్తందాది కూడా వచ్చిందనుకోండి. ఇప్పుడు ఆ కన్నినున్ సిరుత్తాంబులో మధురకవి స్వామి, మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల గురించి అంత బాగా వివరిస్తారన్నమాట, అంత బాగా వివరిస్తారు. వారు అంటారు, నన్మయాల్మిక్క నాన్మరయాళர்கள் புன்மையாக கருதுவராதலின் அன்னையாய் అతనాయ్ ఎన్న యాండెడం తన్మయాన్ షడగోపనెన్ నమ్మి. మధురకవి ఆళ్వార్లు తమ గురించి నైత్యానుసంధానం చేస్తారు. అంటారు, లోకంలో చాలా గుణవంతులైన పెద్దవాళ్ళు, నన్మయాల్మిక్క నాన్మరయాళர்கள், పెద్ద పెద్దవాళ్ళు, వీధ అగ్రేసరులు, అటువంటి వాళ్ళు నన్ను చూసి అసలు ఇతను దేనికి పనికిరానివాడు, పున్మయాహ కరుదువర్, ఇతనితో కలిస్తే మనకే హాని కలుగుతుంది అని నన్ను అందరూ వదిలేశారు. పెద్ద పెద్ద వాళ్ళు, చాలా మంచి వాళ్ళే, ఉత్తములే వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళందరూ కూడా నన్ను వదిలేశారు. అటువంటి సందర్భంలో ఇతన్ని కాపాడటానికి ఎవ్వరూ లేరు అని అదే కారణముగా, నన్ను కాపాడటానికి ఇంకెవరు లేరు అనేటువంటి విషయమే కారణముగా నన్ను కాపాడిన వారు నమ్మాళ్వార్లు. భగవంతునికి ఆచార్యునికి ఉండే తేడా అదే. అర్హత లేకపోయినా అయ్యో అర్హత లేదే, ఇతన్ని కాపాడేవారు ఎవరుంటారు అని చూసి కాపాడేవారు ఆచార్యులు. అలా మన మధురకవి ఆళ్వార్లు నా దగ్గర ఏం అర్హత లేదు అనేదే కారణముగా, ఉన్మయాహ కరుదువర్ ఆదలిన్, ఆదలిన్ అంటే అందువల్ల, నన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చూసి నన్ను ఆదుకున్నారు నమ్మాళ్వార్లు. నేను ఎలా ఉంటానంటే పయన్ అన్నాహిలం పాంగ్ అల్లరాహిలం, నా వల్ల వారికి ఏం ప్రయోజనం లేదు. సరే సరిదిద్దడానికి నా అర్హుడేనా అంటే దానికి కూడా అర్హత లేదు. కానీ అటువంటి నన్ను పయన్ అన్నాహిలం పాంగ్ అల్లరాగిలం செயல் నన్నాగ తిరుతి, నన్ను కూడా సరిదిద్దారండి, నన్ను కూడా మార్చేశారు. కైంకర్యములు చేయటానికి అర్హునిగా నన్ను మార్చారు. செயல் నన్రాగ తిరుతి పణిగొల్వాన్. ఒక ఆచార్యుడు ఏం చేస్తారు అంటే, వారు అంటారు, అసలు మొదట ఏ అర్హత లేనివాడై, ఏ జ్ఞానము లేనివాడై శిష్యుడు రాగా ఆ శిష్యునికి జ్ఞానాన్ని ఏర్పరిచి కైంకర్యములను ఎలా చేయాలి అని నేర్పించి దాని తరువాత భగవంతుని యొక్క కైంకర్యంలో అతన్ని వినియోగపరిచేవారు ఆచార్యులు. செயல் నన్నాగ తిరుతి పణిగొల్వాన్ అని అంటారు. అలా ఆచార్య వైభవం అనే ఒక విషయం చాలా పెద్దది. ఆ ఆచార్య వైభవం గురించి చెబుతూ పోవచ్చు అన్నమాట. మన సంప్రదాయంలో ఎన్నో గ్రంథాలు ఆచార్య వైభవాన్ని చెప్పటానికి, అలా అటువంటి ఆచార్య లక్షణాలు
ఎన్నో చూశాము. ఆ ఆచార్యుల యందు మనం శిష్యులుగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పేసి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తానండి. ఆచార్యం శిచ్చన్ ఆరుయిరై పేణుమవన్ తేసారం శిచ్చనవన్ సీర్ వడివై. ఉపదేశరత్నమాలలో అంటారు, ఆచార్యుని కర్తవ్యం ఏంటి? శిష్యుడు వచ్చాడు అంటే ఆ శిష్యుని యొక్క ఆత్మోజ్జీవనము, ఆ శిష్యుని యొక్క ఆత్మోజ్జీవనం దానిపైన ఆచార్యునికి దృష్టి ఉంటుంది. ఒక శిష్యునికి దేనిపైన దృష్టి ఉండాలి అంటే ఆచార్యుని యొక్క దేహ జీవనం, దేహయాత్ర. ఆచార్యుడు శిష్యుని యొక్క ఆత్మయాత్ర యందు దృష్టి పెట్టిన వాడై ఉంటాడు. శిష్యుడు ఆచార్యుని యొక్క దేహయాత్రపై దృష్టి ఉంచాలి. మనకు ప్రాప్యం ఏంటి అంటే శిష్యులుగా ఉండే మనకు వారి యొక్క తిరుమేని, వారి యొక్క దివ్యమంగళ విగ్రహం, దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన విషయాలన్నిటినీ కూడా మనము ఏర్పరచాలి. అవి చూసుకోవాల్సినది మన కర్తవ్యం అన్నమాట. ఎందుకు అంటే పెరుమాళ్ళు వేంచేసి ఉండేటువంటి ఒక దేవాలయం ఆచార్య తిరుమేని అనేది. ఆ ఆచార్య తిరుమేనిని మనము బాగా చూసుకోవాలి. వారు దేన్ని చూసుకుంటారంటే మన ఆత్మోజ్జీవనాన్ని వారు చూసుకుంటారు. అటువంటి ఒక క్రమం అన్నమాట. ఆచార్యం శిచ్చన్ ఆరుయిరై పేణుమవన్ తేసారం శిచ్చన్ అవన్ సీర్ వడివై అని అంటారు. అలా మనము కూడా మన ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహము యొక్క బాగోగులను చూసుకుంటూ ఉండాలి. వారికి ఎటువంటి శ్రమ కలగకుండా వారు చెప్పేటువంటి ఉపదేశాలను వింటూ అలా మన కాలాన్ని గడపాలి. అది ఒక్కొక్క శిష్యునికి కూడా ముఖ్యమైన కర్తవ్యాంశము అనే విషయాన్ని తెలుపుతూ దాసుడు ఈ ఆచార్య వైభవము అనేటువంటి ఈ యొక్క ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఈరోజు మనం ఏమేమి విషయాలను చూసాము అంటే, మొదట ఆచార్య లక్షణం ఏంటి, ఆచార్యుడు అంటే ఎవరు అని చూసాము. ఆ ఆచార్యుడు కావాలా, ఈ కాలంలో ఆచార్యుడు కావాలా అంటే ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా ఒక ఆచార్యుడు కావాలి. మనకు సరైన జ్ఞానాన్ని ఇవ్వటానికి, మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి. వేదాంత దేశకులు అంటారు స్ఖాళిత్యే శాసితారం అంటారు. మనకు స్ఖలనాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనని సరైన మార్గంలో మళ్ళీ పెట్టేవారి ఆచార్యులు. స్ఖాళిత్యే శాసిత అలా ఉండాలి అని. వారు అవసరమా అంటే ఖచ్చితంగా ఒక ఆచార్యుడు కావాలి అనే విషయాన్ని మనం చూసాము. దాని తరువాత మన సంప్రదాయంలో పరమాత్మను, భగవంతుని నేరుగా పట్టుకోవటం కన్నా పరమాత్మను ఆచార్య ద్వారా, ఒక భాగవతుని ద్వారా పట్టుకోవటం అనేది చాలా ముఖ్యము. అది చేయటం అనేది మనకి చాలా సులువు అనే విషయాన్ని మనం చూసాం. దాంట్లో దృష్టాంతముగా విభీషణుని కన్నా, విభీషణునితో పాటు వచ్చినటువంటి రాక్షసులు వాళ్ళు చాలా సులువుగా రామగోష్ఠిలో ప్రవేశించినట్లుగా మనం కూడా ప్రవేశించవచ్చును. దీన్ని చాలా అందంగా చెబుతారన్నమాట. ముదలియాండాన్ దాశరథి స్వామి, రామానుజుల వారి శిష్యుల్లో ముఖ్యమైన స్వామి, వారు అనేవారంట, ఏంటి మనము ఈగలు దోమలు లాంటి వాళ్ళం, మనం చిన్న చిన్న వాళ్ళము. ఒక పర్వతం ఉంది, ఒక ప్రదేశం ఉంది, మధ్యలో పెద్ద నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిని దాటి మరొక తీరానికి, అటువైపు తీరానికి వెళ్ళాలి. మనం ఈగ లాంటి దోమ లాంటి వాళ్ళం. మనం నేరుగా వెళ్ళగలుగుతామంటే కుదరదు. కానీ ఒక పెద్ద సింహము, ఆ సింహం అయితే చాలా సులువుగా నదిని దాటేసి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఆ సింహం పైన మనం వాలామనుకోండి, ఆ సింహం వీపు పైన కూర్చున్నాం అనుకోండి, ఆ సింహంతో పాటు అలా నదిని దాటేయవచ్చు. అలాగే రామానుజుల వారు ఒక సింహం లాంటి వారు. వారిని ఆశ్రయించి అలా మనం వెళ్ళిపోవచ్చును అని ముదలియాండాన్ స్వామి చెబుతూ ఉండేవారంట. విభీషణుని యొక్క కథ చెబుతున్నప్పుడు దాసుడు అప్పుడప్పుడు ఇలా కూడా చెబుతానన్నమాట. మన దేవాలయాల్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల గేట్లు అవి ఉంటాయి, కాపలా కాసేవాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం వెళ్ళామనుకోండి, ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు, లోపలికి అలా వెళ్ళండి, లైన్లో రండి అంటారు. అదే మనం అక్కడ ఉండేటి ఒక అర్చక స్వామి, స్థలాచార్యులు అలాంటి వాళ్ళతో మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ వెనకాల అలా వెళ్తూ ఉండగా వాళ్లకు ప్రవేశం ఉంటుందన్నమాట. వాళ్ళు అలా వెళ్తూ ఇలా ఒక సైగ చూపిస్తారు, వాళ్ళని కూడా వదిలేయ్యా అని. వాళ్ళ సైగ దొరికింది అనుకోండి, వెనకాల మన నలుగురు అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట, ఎంతమంది అయినా సరే. అలాగే మనం నేరుగా వెళ్తే వదలరేమో, కానీ సరైన మనుషులతో వెళ్ళామంటే వదిలేస్తారు. అలాగే మనం కూడా ఆచార్యుల ముందు పెట్టుకొని వెళ్ళామనుకోండి,
మనని చూడకుండా వారిని చూసి వదిలేస్తారన్నమాట. అలాగే పరమాత్మ వద్దకు వెళ్ళేటప్పుడు ఆచార్యుని ద్వారా వెళ్ళాలి అనే విషయాన్ని చూసాము. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, శరణాగతి 4 ఉపాయాలు. ఈ 4 ఉపాయములను కూడా అనుష్ఠించటం చాలా కష్టము. మనకు ఉండేటువంటి ఒకటే పంచమోపాయము, చరమోపాయము, అదే ఆచార్య అభిమానము అన్నాం. దాంట్లో కూడా ఆచార్య అభిమానంలో కూడా 2 రకాలు ఉన్నాయండి. మనం వెళ్ళి ఆచార్యుని అభిమానించడం, ఆచార్యులండి వారు అని అభిమానించుట అదొకటి. ఆచార్యులు మనని అభిమానించుట, ఆచార్యుడు ఇతను మనవాడే, మన శిష్యుడే అని అభిమానించుట. ఏది మనకు కావాలి అంటే ఆచార్యుడు మనని అభిమానించడం అనేది మనకు కావాలండి. చాలా మంది అంటూ ఉంటారు, నాకు మోదీ చాలా బాగా తెలుసండి, నరేంద్ర మోదీ అంటారు. అయ్యా, అందరికీ మోదీ తెలుసు, మోదీకి నువ్వు తెలుసా లేదా అనేది ముఖ్యం కదా. అలాగే ఆచార్యుడికి మన మీద అభిమానం ఉండాలి. ఆచార్యునికి మన మీద అభిమానం ఉండాలి. అభిమానం అంటే ఏంటి? మనవాడు. ఎక్కడైనా వెళ్ళి చూస్తా మనవాడే అండి అని వారు ఒక మాట అనేసారి అనుకోండి, అయిపోయింది. అదే మనకు కావాలి. అటువంటి ఆచార్య అభిమానమునకు పాత్రము అవ్వాలి. ఈ ఉపకారక ఆచార్యుల యొక్క అభిమానకు పాత్రభూతులు అయ్యామంటే వాళ్ళందరూ కూడా రామానుజుల వారికి కరణభూతులు అన్నమాట. రామానుజుల వారి అభిమానానికి పాత్రులైన వాళ్ళమే మనము. అందుకని వారి యొక్క అభిమానమే మనకు ముఖ్యము అనే విషయాన్ని ఎన్నో పాశురాల ద్వారా, ఎన్నో కథల వృత్తాంతాల ద్వారా మనము తెలుసుకున్నాము. సో ఇది ఆచార్య వైభవము. అలాగే ఈ మన గోష్ఠిలో ఇప్పుడు కలిసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆచార్య అభిమానమునకు పాత్రభూతులై వారి నిర్దేశానుసారంగా సరైన మార్గంలో ప్రయాణిస్తూ ఆ రామానుజుల వారిని చేరుకొని, ఆ రామానుజుల వారి సంబంధంతో అలా మోక్షాన్ని, పరమపదాన్ని చేరుకొని అక్కడ కైంకర్య సామ్రాజ్యం అని చెప్పాను. దాసుడు ప్రారంభంలోనే చెప్పాను అన్నమాట. మనకు చివరికి ఉపాయం ఏంటి అంటే ఆచార్య అభిమానం ఉపాయం అన్నాం. ఆచార్యుల యొక్క అభిమానమే మనకు మోక్షాన్ని ఇస్తుంది అన్నాం. సరే, వెళ్ళి చేసే పని ఏంటి స్వామి? ఏంటి అక్కడికి వెళ్ళి చేసేది మళ్ళీ ఆచార్య కైంకర్యమే. ఆచార్య కైంకర్యమే చివరికి మనకు కావాల్సింది అదే. అత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణం. ఎక్కడికి వెళ్ళినా ఆచార్య కైంకర్యమే. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలండి. పరమపదానికి వెళ్ళిపోయాం అనుకుందాం, పరమపదానికి వెళ్ళిన ఆచార్య కైంకర్యమే చేయాలి అంటే అర్థం ఏంటి? ఆచార్య కైంకర్యము. కైంకర్యం అనే మాటకి అర్థం ఏంటి? ఇప్పుడు భగవత్ కైంకర్యం అంటే ఏంటి? భగవంతునికి నచ్చే పనులను చేయటం భగవత్ కైంకర్యం. భాగవత కైంకర్యం అంటే ఏంటి? భాగవతులకు, భక్తులకు నచ్చే పనులను చేయటం భాగవత కైంకర్యం. ఆచార్య కైంకర్యం అంటే ఏంటి? ఆచార్యులకు నచ్చే పని, ఆచార్యునికి నచ్చే పనిని చేయటం ఆచార్య కైంకర్యం. ఇప్పుడు మన ఆచార్యులు ఉన్నారనుకోండి, భగవత్ కైంకర్యం చేస్తా అంటే భగవంతునికి సేవలు చేస్తే ఆచార్యుడు వద్దంటారా? ఒకనాడు కూడా అదేంటండి భగవంతునికి మీరు సేవలు చేస్తారని అడగారు. భక్తులకు సేవ చేస్తే మీరేంటి భక్తులకు సేవ చేస్తారని ఆచార్యులు అడుగుతారా? అడగరు. అయితే మనం భగవంతునికి కూడా సేవలు చేస్తూనే ఉంటాం, భక్తులకు కూడా సేవలు చేస్తూనే ఉంటాం, ఆచార్యుల వారు కూడా నేరుగా సేవలు చేస్తూనే ఉంటాం. కానీ మన భావన ఏమని ఉండాలి? నేను భగవంతునికి సేవలు చేస్తున్నాను, మా ఆచార్యులకు నచ్చుతుంది అని. భక్తులకు సేవ చేస్తాను ఎందుకు? మా ఆచార్యులకు ప్రియము అని. ఆచార్యులకు సేవ చేస్తాను, ఆచార్యులకు ప్రియము అని. అయితే చూడండి, కొందరు భగవంతునికి నచ్చింది అని భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చేయవచ్చును. వాళ్ళు భగవన్నిష్ఠులు అన్నమాట. అలా కాకుండా ఆచార్య నిష్ఠులైన వాళ్ళు ఎలా ఉండాలి అంటే భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం అంతా కూడా ఆచార్యుల వారి కోసము అని చేసేవాళ్ళు. అటువంటి ఆ నిష్ఠతో ఆచార్యుల్నే ఉపాయముగా, ఆచార్యుల్ని ఉపేయముగా భావించేటువంటి ఆ నిష్ఠతో కూడుకున్న వాళ్ళై మనం అందరము అవ్వాలి అనేటువంటి ఒక ప్రార్థన, ఆ ప్రార్థనను మన ఆచార్యుల యొక్క తిరువడిలో సమర్పిస్తూ మనము ఈనాటి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుందాం అనుకుంటాను. ఎంతో చెబుతూ పోవచ్చండి, ఎలా అయిపోయింది పూర్తి చేస్తున్నాను అంటూ ఇంకా వస్తూనే ఉంటాయి విషయాలు. కానీ ఏదో ఒక సందర్భాన్న పూర్తి చేయాలి కాబట్టి దీంతో పూర్తి చేస్తున్నాను. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయరు తిరువడిహళే శరణం. దాసోహస్వామి, చతుర్భాషా నిరాఘాట లలితాలాపకోవిద అని మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ పెద్దలు అందించినటువంటి శ్రీ సూక్తి. అలాగే మనం
వీరిని కూడా అలాగే సంభావించవచ్చు. నాకు తెలిసినంతగా చతుర్భాష, ఇంకా తెలియని భాషలు ఎన్ని వచ్చు అనేవి తెలియవు. వీరు ఆంధ్ర ప్రాంతం అభిజనం కనుక తెలుగు అనర్గళంగా వారికి వస్తుంది. తమిళ దేశంలో నిత్యవాసం చేస్తున్నారు కాబట్టి తమిళం అద్భుతంగా అలవడింది. ఇక సార్వజనీనమైనటువంటి ప్రచారంలో వారు మునిగి ఉన్నారు కాబట్టి అందరికీ అందించేటటువంటి ఒక మాధ్యమం ఇంగ్లీష్. దాంట్లో అద్భుతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. అలాగే స్వైరాలోపంలో హిందీ ఎపిసోడ్స్ కూడా చూశాను కాబట్టి అది కూడా దేశమంతా అందించడానికి వీలైనటువంటి రీతిలో హిందీ చతుర్భాష నిరాఘాట లలితాలాప కోవిద, ఇది కూడా చక్కగా వీరి యందు సమన్వయం వస్తుంది. చాలా ఆ లాలిత్యం ఆ మాటలో కానీ విషయ వివరణలో కానీ ఉండేటటువంటి ఆ లాలిత్యం మరొకసారి మనం అనుభవించాం. మన స్వామివారు ఆంధ్ర ప్రాంతైక విఖ్యాత త్రిదండి యతిశేఖర, ఇది ఆంధ్ర అభిజనంగా కలిగి ఉన్నవారు. అక్కడే విఖ్యాతులని కాదు, కానీ అక్కడ నుంచి విఖ్యాతిని విస్తృతం చేసినటువంటి మహనీయులు వారు. శ్రీరంగ దివ్యదేశీయ యతి సమ్మాన మానిత, ఇది కూడా మనం వీరిలో ఇవాళ దర్శించవచ్చు. మన ఆచార్య స్వరూపాన్ని భగవంతుడి భాగవతోత్తములలో దర్శించడం అంటే ఆ ఆంధ్ర సంబంధం, ఆ శ్రీరంగ సంబంధం, ఈ రెండింటినీ కలిపి మనకి ఇవాళ ఆచార్య స్వరూపంగా ఇవాళ ప్రత్యక్షంగా ఇక్కడ వీరు వేంచేసి ఆచార్య వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. మళ్ళీ వారే కన్సాలిడేట్ చేసేశారు. వారే పాయింట్ వైజ్ గా వారు ప్రశ్నలు అడగగలరు, సమాధానాలు కూడా చెప్పగలరు. అంటే వారు ఇంటర్వ్యూ చెయ్యగలరు, ఇంటర్వ్యూ చేయించుకుంటారు కూడా. అంటే మనం చేస్తే వారు సమాధానాలు చెప్తారు, చెయ్యాలనుకుంటే పెద్దలకి ప్రశ్నలు అడుగుతారు. అంచేత ప్రశ్నలు సమాధానాలు రెండింటినీ కూడా మనకి ముందుగా విస్తృతంగా అందించి తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేసి అందించినటువంటి ఆత్మీయులు ఆప్తతములు అయినటువంటి భాగవతోత్తములకి ఆచార్య తిరునక్షత్ర ప్రయుక్తంగా సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి సవినయంగా దాసోహ సమర్పణం చేసుకుంటూ ఈ చెప్పినటువంటి ఆచార్య లక్షణాలు మన ఆచార్యులలో మనం సదా సర్వదా దర్శిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి అన్నిటికంటే కూడా పయనన్ రాగిలం పాంగల్ల రాగిలం, అది మన స్వామి వరదరాజన్ స్వామి వారు కూడా ఇవాళ మన గోష్ఠి మాటని మన్నించి వారి ఇంత అద్భుతమైన సమయాన్ని మనకు అందించడానికి తగినంత యోగ్యత మనలో లేదు, కానీ యోగ్యతని ఇచ్చి ఫలితాన్ని ఇచ్చేవాడే ఆచార్యుడు కనుక అలాంటి యోగ్యతని మనకు అందించారు. అలాగే ఆచార్య వైభవాన్ని మనకి ఫలస్వరూపంగా అందించారు. మన అదృష్ట విశేషం. మనం ఇలా కైంకర్యం చేసుకుంటే వారిని ప్రత్యక్షంగా సేవించి వారికి దాసోహ సమర్పణం చేసుకోగలిగేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే వివిధ ప్రాంతాలలో ఉన్నాం కనుక. కానీ మనకి లోటు లేదు. పరమ ప్రపన్నులు, అలాగే పెద్దల యొక్క మన్ననకి పాత్రులు అయినటువంటి వారు ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామి వారి సన్నిధిలో అక్కడ పుట్టి పెరిగి పెద్దల్ని సేవించి పెద్దల మన్ననని పొందినటువంటి కలియన్ రామానుజం గారు పరమ ప్రపన్నులు. మన సింగరాచార్య స్వామి వారి కుటుంబానికి రంగాచార్య స్వామి వారి ప్రేమకు పాత్రులైనటువంటి వారు. వారి సోదరులే మొన్న మనం వెళ్ళినప్పుడు బాలాజీ గారు అక్కడ మన సింగరాచార్య స్వామి వారిని అన్ని విధాలా సేవించుకున్నారు. వీరప్పుడు బదరికాశ్రమంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా వారిని మళ్ళీ మనం సేవించుకోగలగడం, మన ప్రార్థనని మన్నించి మన తరఫున వారు ప్రత్యక్షంగా వారి తిరుమాళికకి వెళ్ళి వారికి సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి తరఫున దాసోహ సమర్పణం చేసి ఆచార్య సంభావనని అందం చేయగలగడం అనేది మన అదృష్టం. మన గోష్ఠి వారు అందరం కూడా వారికి కూడా అభినందన పూర్వకంగా కృతజ్ఞతలని తెలియచేస్తున్నాం. వారితో నాకు మంచిగానే పరిచయం ఉంది. భగవంతుడు అలా కుదురుస్తాడు. ఇవాళ వారు మనకు అన్వయించారు, సంభావన సమర్పించాలి. ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, ఫోన్ పే చేసేస్తాం స్వామి అనొచ్చు. ఇందాక స్వామి వారు చెప్పారే గ్రంథాలు ఉన్నాయి కదా చదువుకుంటాం, ఆన్లైన్ లో చదువుకుంటాం అన్నకడం కాదు, అది పద్ధతి కానే కాదు. మనం వెళ్ళి దాసోహ సమర్పణం చేసి వారి పాదాలకి తర్వాత ఫలాన్ని సమర్పించాలి. ఆ భాగ్యాన్ని మనకి ప్రత్యక్షంగా అందించినటువంటి కలియన్ రామానుజన్ని కూడా మనసారా అభినందిస్తూ రంగనాథుని అనుగ్రహం ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే విశేషం తర్వాత ఎప్పుడూ అన్వయించి ఫోటో తీసి పంపించి మనం ఫోటో షేర్ చేసుకోక్కర్లేకుండా ఇది కూడా ప్రత్యక్షంగానే కావడం, ఇది కూడా లైవ్ లోనే కావడం అనేది ఇద్దరిని మనం ఒకే చోట దర్శించగలగడం, అక్కడే ఉండి శ్రీరంగంలోనే ఉంటూ
అక్కడ ఉండే పెద్దల యొక్క మన్ననకి పాత్రులైనటువంటి వారు ఈ సహకారాన్ని మనకు అందించడం కూడా ఇవాళ మనం ఆచార్య కైంకర్యాన్ని పరిపూర్ణంగా చేసుకోగలిగేటటువంటి ఒక అవకాశాన్ని అందించింది. వారికి కూడా మనం కృతజ్ఞతలని తెలియజేస్తాం. మన ఈ సంభావనని స్వీకరించి మన్నించినటువంటి మన వరదరాజన్ స్వామి వారికి ఇంకా కృతజ్ఞతలు తీరవు. కృతజ్ఞత అంటే నివేదనమే తప్ప అది తీర్చగలిగేటటువంటి కృతి కాదు వారు మనకి చేసినది. కానీ కృతేచ ప్రతికర్తవ్యం అన్నారు కాబట్టే ఈ ప్రయత్నం. ఇక స్వామి ఒక చిన్న ప్రార్థన, సమయం అయిపోతోంది కానీ వారు ఇప్పుడు మన వారిని విన్నాం. వారి పాపం పొద్దున్న చెప్పారు జలుబు చేసింది బాగా, అందుకని గొంతు ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. తనియన్ మంగళాశాసన శ్లోకాలు గొంతు సహకరిస్తే చేస్తాను, లేకపోతే తర్వాత మీరు క్యారీ ఆన్ చేద్దురు గాని అని అన్నారు. అయితే కొంచెం గొంతుకు విశ్రాంతి ఇచ్చి వారి అనుమతితో వారి సమక్షంలో గోష్ఠి తరఫున ఒక చిన్న కైంకర్యం. స్వామి ఇప్పుడు శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం ప్రారంభం చేసుకున్నాం స్వామి. పూర్వ శతకం పూర్తయి అక్కడ ముగించుకుని ఉత్తర శతకం అర్థానుసంధానం చేస్తున్నాం. ఉత్తర శతకం అంటే దేవరవారికి అసలు ఆ మాట మేము చెప్తే మీరా చదువుతున్నారు ఉత్తర శతకం అని మీరు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టడానికి తగిన స్థాయి మాది. కానీ ద్వయమంత్రాన్ని పూర్వఖండం చదివేసి ఉత్తరఖండం చదవకుండా వదలకూడదు. ద్వయం అర్థానుసంధానైన సహా అన్నప్పుడు వ్యాఖ్యాతలు కూడా స్పష్టంగా చెప్తారు మొత్తం 2 ఖండాలని అనుసంధానం చెయ్యాలి అని. అంచేత ఉత్తర శతకం కూడా యావత్ శక్తి అర్థానుసంధానం చేసుకోవడం కోసం సాహసిస్తున్నాం. అందులో 17 శ్లోకాలు అర్థానుసంధానమైంది. ఈ ఆచార్య తిరునక్షత్ర సందర్భంగా 13 గురు పరంపర వాక్యాలు, అందులో మొదటి 13 శ్లోకాలు బాహ్య కుదృష్టి దర్శన నిరాశం చేస్తారు భట్టర్ వారు కనుక వాటిని కాస్త స్వాధీనం చేసి అభ్యాసం చేశారు మన గోష్ఠి వారందరూ కూడా కంఠగతం చేసుకుని వాటిని అందించారు. ఆ టాస్క్ మేము పూర్తి చేసేసుకున్నాం. ఉరికినే 13 గురు పరంపర వాక్యాలు, 13 శ్లోకాలు, ఉత్తర శతకం ఆచార్య సంభావన అన్న దృష్టితోటి చేసుకున్నాం స్వామి. ఆ విషయాన్ని ఈ అమ్మాయి మా గోష్ఠిలో ఇప్పుడు ఈ టెక్నికల్ సైడ్ ఈ యూట్యూబ్ దీని అంతా చూడడం అనేది యతిరాజశ్రీ అని వారి తండ్రి గారు వేద విద్వాంసులు, వారి కుమార్తె తిరుపతిలో విశిష్టాద్వైతంలో పీజీ చేస్తోంది. తను కూడా రెగ్యులర్ గా ఇందులో అన్వయిస్తుంది. తనకు ఒక టాస్క్ ఇచ్చాను, ఆ రోజు అన్వయించడానికి తనకు అవకాశం లేకపోయింది. అది బహుశా మీ సమక్షంలో ఇవాళ ఆచార్య కైంకర్యంగా చెయ్యాలని ఉందో ఏమో మీరు అనుమతిస్తే. తనకి ఇచ్చిన టాస్క్ ఏది అంటే ఆ 13 శ్లోకాలలో భట్టర్ వారు ఏ దర్శనాలను గురించి ప్రస్తావన చేశారు, ఆ దర్శనాలకు ఉండేటటువంటి మూల సూత్రం ఏమిటి, దాన్ని భగవద్ రామానుజులు ఏ అధికరణంలో ఖండించారు. ఖండన ప్రకారం అదేమీ కష్టం, చాలా ప్రొలాంగ్డ్ గా అయిపోతుంది. అందుకనే ఆ అధికరణం పేరు, సిద్ధాంతంలో మూల సిద్ధాంతానికి మూలమైనటువంటి ఒక వాక్యము, ఆ సిద్ధాంతం పేరు, వీటిని ఒక టేబుల్ గా తయారు చేసింది. దాన్ని విన్నపం చేస్తుంది స్వామి, మీరు అనుమతించాలని కోరుతున్నాను. చెప్పం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో 13 శ్లోకాలలో చెప్పిన దర్శనాలన్నిటినీ కూడా దేశికుల వారు, వేదాంత దేశికుల వారు యతిరాజ సప్తతి 70వ శ్లోకంలో అనుగ్రహించారు. ముందుగా ఆ శ్లోకం ఒకసారి విన్నవించి దాంట్లో ఉన్నవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గాథా తాథాగతానాం గలతి గమనికా కాపిలీ క్వాపిలీనా క్షీణా కాణాదపాటి ద్రుహిణ హరగిర సౌరభం నారభంతే క్షామా కౌమారిలోక్తిర్జగతి గురుమతం గౌరవాద్ దూరవాంతం కా శంకా శంకరాదేర్భజతి యతిపతౌ భద్రవేదీం త్రివేదీం. ఇందులో ముందుగా తాథాగతానాం గాథా గలతి, బౌద్ధుల గాథ అంటే బౌద్ధ దర్శనాలు, వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచారులు, మాధ్యమికులని, అందుకని తాథాగతానామని బహువచన ప్రయుక్తం చేసి వైభాషికులలో వారి సిద్ధాంతం సర్వం క్షణికమని, ప్రతిదీ ఒక క్షణం ఉండి రెండవ క్షణం నాశనం అవుతుందని తెలియచేస్తున్నారు. వారికి శ్రీభాష్యకారుల ఖండన సముదాయాధికరణంలో చేశారు. సౌత్రాంతికులు జ్ఞాత జ్ఞేయం అనుమానంలో విదితం అవుతాయని, కానీ ప్రత్యక్షంలో కాదని అంటారు. వారిని కూడా సముదాయాధికరణంలోనే ఖండించారు భగవద్ రామానుజులు. యోగాచారులు జ్ఞానమే సత్యమని,
జ్ఞాత జ్ఞేయం మిథ్య అంటున్నారు. వారిని ఉపలబ్ధి అధికరణంలో ఖండిస్తున్నారు. మాధ్యమికులు శూన్యమే తత్వం అని అంటారు. వారిని సర్వధానుపపత్తి అధికరణంలో ఖండించారు. ఇక జైనులు సంగీనయం లేదా స్యాద్వాదం అంటారు. వారిని ఏకస్మిన్ అసంభవాధికరణంలో ఖండించారు భగవద్ రామానుజులు. ఇక సాంఖ్య దర్శనం అంటే కపిల అని వీరి సిద్ధాంతం. రచనానుపపత్తి అధికరణంలో వీరిని ఖండించారు. కానాద దర్శనం వైశేషికం. పరమాణువులచే సృష్టి అని అంటే అణుకం, ద్వ్యణుకం, త్రియణుకం అలా వీరి సిద్ధాంతం. మహద్దీర్ఘాధికరణంలో వీరిని ఖండించారు. అలాగే యోగ మతం, బ్రహ్మవాక్కులు, కారణుడైన పరమాత్మ నిమిత్త మాత్రుడని స్వాభావికమైన భగవత్ కళ్యాణ గుణాలను ఔపాధికమని అంటారు. వీరిని యోగ ప్రత్యుత్తి అధికరణంలో ఖండించారు. ఇక పశుపతి మతం అంటే పశుపతి దర్శనంలో పశుపతియే సర్వేశ్వరుడని అంటారు. పశుపతి అధికరణంలో వీరిని ఖండించారు భగవద్ రామానుజులు. ఇక కౌమారి లోక్తిర్ క్షామ అంటే కుమారిల భట్టు అని భాట్ట మతం, ప్రాభాకర మతం కూడా వీరి సిద్ధాంతం ఏమంటే ఈశ్వరుణ్ణి అంగీకరిస్తారు కానీ విగ్రహాది పూజలని అంగీకరించరు. వేదాలని ఒప్పుకున్న వీరు అర్ధనాస్తికులని అంటారు. వీరిని జిజ్ఞాసాధికరణంలో, సమన్వయాధికరణంలో, దేవతాధికరణంలో ఖండించారు భగవద్ రామానుజులు. అలా ఖండించిన భగవద్ రామాను సాంఖ్యాది దర్శనాలనే ఖండించిన వారు ఇక ఈ శంకరాది దర్శనాలను ఖండించారు అనడంలో శంక ఏమి అంటున్నారు దేశికులు. అలా భద్రవేదిపై వేంచేసి శ్రీమద్ వేద మార్గాన్ని స్థాపించిన భగవద్ రామానుజులకు భజే ప్రణమిల్లుతున్నానంటున్నారు వేదాంత దేశికులు. ఈ శ్లోకంలో అనుగ్రహించారు స్వామి. ఈ ప్రయత్నంలో దోషాలని సవరించి ఇలాంటి ఇంత గహనమైన విషయాలన్నీ కూడా మనసులో స్థిరంగా నిలిచిపోవాలని చెప్పి ఈ అంశాన్ని చెప్పమని నన్ను ప్రోత్సహించిన అమ్మగారికి దాసోహపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తూ వరదరాజన్ స్వామి వారికి కూడా అనేక దాసోహములు సమర్పిస్తూ నా దోషాలని మన్నించి సవరించే ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీరామ్. బౌద్ధ మతాల్లో 4 మతాలు చెప్పారు కదా, దాంట్లో మాధ్యమిక పక్షం తప్ప మిగతా 3 మతాల్లో కూడా ఆ క్షణికత్వం అనేది సాధారణం, కామన్ కదా. ప్రత్యక్షం తత్ క్షణికయతితే రంగనాథ త్రయోపి కదా. ముగ్గురికి కూడా అన్నీ కూడా క్షణికములే అనేది. ఎందుకంటే మీరు ఒకదానికి ఫస్ట్ యోగాచారం వైభాషికులు ప్రారంభించారు. వైభాషికులకి సో ఆ క్షణికం అంటే వాళ్ళకి మాత్రం క్షణికమేమో అనిపిస్తుంది, అందరికీ వాళ్ళ ముగ్గురికి కూడా అది క్షణికమే కదా. తర్వాత మీమాంసకులు అర్ధనాస్తికులు అని చెప్పేటప్పుడు వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదు. వాళ్ళు మీమాంసకులు ఎలా అర్ధనాస్తికులు అయ్యారు అంటే విగ్రహాది పూజలు ఈశ్వరుణ్ణి ఒప్పుకొని విగ్రహాది పూజ లేదని చెప్పలేదు. వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదు. వాళ్ళు అంటే వాళ్ళు అర్ధనాస్తికులు అంటే అర్థం ఏంటి? సాధారణంగా సంస్కృతంలో ఆస్తిక నాస్తిక అనే పదాలు ఉన్నాయి. దానికి ఒక సూత్రం ఉందన్నమాట, వ్యాకరణ సూత్రం. అస్తి నాస్తి దిష్టం మతి అని ఒక సూత్రం. దాంట్లో ఆస్తిక శబ్దం నాస్తిక శబ్దం అక్కడ ఏ ప్రత్యయం వస్తుందని చెప్తారన్నమాట. అక్కడ వ్యాఖ్యానాల్లో వచ్చేటప్పుడు ఏమంటారంటే శాస్త్రం అస్తి, శాస్త్రము ఉన్నది, శాస్త్రం ప్రామాణికమే అని నమ్మేవాళ్ళు ఆస్తికులు. శాస్త్రమును ప్రమాణముగా ఒప్పుకోని వాళ్ళు నాస్తికులు అని విత్పాదన చేశారన్నమాట. అందుకే ఇప్పుడు మీమాంసకులు ఒక జగత్కారణభూతుడైన పరమాత్మను ఒప్పుకోలేదు. వాళ్ళు అసలు జగత్కారణమే లేదంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏథీస్ట్ అంటారు అందరినీ. ఏథీస్ట్ అంటే ఏంటి? ఒక దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏథీస్ట్ అంటారు కదా. ఏథీస్ట్ నాస్తికుడు ఒకరు కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మీమాంసకులు ఉన్నారు. మీమాంసకుల్లో వాళ్ళు అసలు ఈశ్వరుని ఒప్పుకోలేదు. యాగాలు చేస్తారండి దేవతలు. ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అంటే ఏంటి? శబ్దమే ఇంద్రుడు అంటారు వాళ్ళు. ఆ నామము ఇంద్ర అనే ఆ నామోచ్చారణం దాన్ని అంటారు అనమాట. నామమే దేవత అంటారు వాళ్ళు.
వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సృష్టికర్త ఎవరు లేరా అండి అంటే సృష్టియే జరగలేదంటారు వాళ్ళు. మీమాంసకుల అనమాట. నా కదాచిత్ అనీదృశం జగత్. ఇప్పుడు ఎలా జగత్ ఉందో ఇలాగే ఎప్పుడు ఉంది. సో ఒకరోజు సృష్టి అని ఒకరోజు ప్రళయం అనేది ఉండదు అని వాళ్ళు శాస్త్రాన్ని ఒప్పుకున్నారు. కర్మలు చేస్తే ఫలాలు దొరుకుతాయని ఒప్పుకుంటారు. కానీ దేవతలను ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదన్నమాట వాళ్ళు. అందుకే శాస్త్రాన్ని ఒప్పుకున్నారు, భగవంతుడిని ఒప్పుకోలేదు అన్నట్లుగా అర్ధనాస్తికులు అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు మతాల్లో పరిగణన వచ్చేటప్పుడు ఆస్తిక మతాల్లో వాళ్ళకి పరిగణన, ఎందుకంటే శాస్త్రాన్ని ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు. ఆ విషయం మాత్రం కొంచెం దాంట్లో చాలా సంతోషం. ఇలాంటి శ్రీవారి అధికరణాలు, తర్కపాదంలో ఉండేటువంటి అధికరణాలన్నీ కూడా సముదాయాధికరణం, నైకస్మన్య అసంభవాధికరణం, ఇవన్నీ కూడా ఒకటి మాత్రం స్మృతిపాదం అని వస్తుంది అనమాట. ఏతేన యోగ ప్రత్యుక్త అనేటువంటి సూత్రంలో అక్కడ యోగ మత ఖండనం, సాంఖ్యమత ఖండనం కూడా ఎన్నో చోట్ల ఉందన్నమాట. అక్కడ అది మెయిన్. రచనాను ఉపపత్తి అనే అధికరణం అనేది చాలా మెయిన్ అధికరణం అయినా సరే స్మృతి అధికరణం అంటారు. స్మృతి ఆ అధికరణం అలా ఉంది. చాలా ఆ అధికరణాలు కూడా సమన్వయం చేసి చెప్పారు. చాలా సంతోషం. అంటే మీకు ఇలా చెప్పేటట్లుగా వాళ్ళు నేర్పించుంటారు కాబట్టి ఎంత వారు దాంట్లో పరిశ్రమ చేసి చెప్తున్నారు అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. చాలా అదృష్టవంతురాలు మా యతిరాజు. ఇవాళ మీలాంటి పెద్దల దగ్గర తను చేసినటువంటి అభ్యాసాన్ని ఒకసారి విన్నపం చేసే అవకాశాన్ని పొందింది. సహృదయంతో దేవరవారు మంచి సూచనలను కూడా అందించారు. ఇతోధికంగా కృషి చేసి చక్కటి సంప్రదాయ ప్రచారాన్ని చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందాలి, ఆచార్య అనుగ్రహాన్ని పొందాలి అని అందరం ఆశిద్దాం స్వామి. ఇక దేవరవారికి దాసోహ సమర్పణం చేసుకున్న వాగ్రూపమైనటువంటి కృతజ్ఞతా నివేదన కూడా గోష్ఠి తరఫున మా శ్రీనివాసరావు గారు కార్యనిర్వాహక సభ్యులు తెలియచేస్తారు. తర్వాత దేవరవారు అనుగ్రహించాలి, తనియన్ అనుగ్రహించాలి అని ప్రార్థన స్వామివారి తనియన్ని. ముందుగా కృతజ్ఞతా నివేదనం చేసుకుందాం, తర్వాత తనియ విన్నపం మంగళాశాసనం చేసుకుంటే కార్యక్రమం పూర్తవుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఈరోజు మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి భాగవతం అందరం కలిసి ఆన్లైన్లో మన ప్రీతమ ఆచార్యవర్యులైన పరమహంస పరివ్రాజకులు శ్రీమాన్ ఉభయ వేదాంత త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి 69వ తిరునక్షత్ర వైభవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మన ఆహ్వానాన్ని మన్నించి ఆన్లైన్లో మన గోష్ఠిలో అన్వయించి తమ మృదుమధుర శైలిలో జీయర్ స్వామి వారి విశేషాలను తెలియచేసి మన గోష్ఠికి వారి మంగళాశాసనాలు అందజేసిన మన తెలుగు వారందరూ గర్వించదగిన ఉభయ వేదాంత శ్రీమాన్ పరవస్త వరదరాజన్ స్వామి వారికి మన గోష్ఠి తరపున కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాము. వారి తండ్రి గారు విలక్కుడి సుందరరాజన్ స్వామి గారు వీరు బాల్యంలో వారి తాతగారి వద్ద తల్లిదండ్రుల వద్ద దేశిక స్తోత్రాలను మరియు ఇతర స్తోత్రాలను అభ్యసించారు. తరువాత వెస్ట్ మాంబలంలోని అహోబిల మఠం జీయర్స్ ఓరియంటల్ స్కూల్లో సంస్కృతంని అభ్యసించారు. వీరు మన గోష్ఠికి సుపరిచితులే. మొన్న జూలై నెలలో మన అమ్మగారి తండ్రి గారైన డాక్టర్ సందాల వెంకటాచార్య స్వామి వారి 95వ తిరునక్షత్ర సందర్భంగా జరుపుకున్న ఆచార్య వరివస్య కార్యక్రమంలో 2వ రోజు ఉదయం శ్రీగుణరత్న కోసం శ్రీ రంగనాయకి పరతత్వ నిరూపిక విషయంలో తమ యొక్క అమృత భాషణాన్ని ప్రసాదించి మనలను కృతార్థులు చేశారు. అంతేకాకుండా మన పరాశర బదరీనారాయణ భట్టర్ వారు తమ పితృవియోగ కారణంగా మన వరివస్య కార్యక్రమంలో అన్వయించలేనందున మన అమ్మగారు వారికి ఇచ్చిన 2 ప్రవచనాలు ఎలాగా అని సంశయిస్తూ ఉంటే, ఈ స్వామి మీకు అభ్యంతరం లేకపోతే ఆ బాధ్యతను నేను స్వీకరిస్తాను అని అమ్మగారికి కొన్నంత ధైర్యాన్ని కలిగించి భట్టర్ వారికి ఇచ్చిన శ్రీరంగ దివ్య దేశ సేవా క్రమము అనే అంశం మీద అద్భుతంగా ప్రవచించి మన అందరినీ శ్రీరంగ ఆలయ దర్శనం చేయించిన మహానుభావులు. ఈ విధంగా మన వరవస్య కార్యక్రమం నిర్విఘ్నంగా సాగటానికి ఉపకరించిన మహాత్ములు. ఇంతేకాకుండా వీరు మన సనాతన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తమ వంతు ప్రచార బాధ్యతను నిర్వహిస్తూ భక్తామృతం అనే వెబ్సైట్ని నిర్వహిస్తూ
వాటిని ఆడియో వీడియోలను యూట్యూబ్లో కూడా వీక్షించే వెసులుబాటును కల్పిస్తున్నారు. వీరి ఈ భక్తామృతం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే టు ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ ఏ సింపుల్ అండ్ అట్రాక్టివ్ వే, టు ప్రొవైడ్ ఇంటలెక్చువల్స్ డైలాగ్ అమాంగ్ స్కాలర్స్, టు ప్రమోట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్ టు కమ్యూనికేట్ విత్ స్కాలర్స్, టు ప్రొవైడ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ టు మోడర్న్ డే problems. On the whole, this Bhaktamritam is an elixir for spiritual enthusiasts. వీరు ఈ భక్తామృతం ఛానల్ ద్వారా విద్వాంసులతో చర్చాగోష్ఠులు, ప్రశ్నలు సమాధానాల రూపంలో అనేక వేదాంత విషయాల మీద, అంటే ఉదాహరణకి ఫిలాసఫీ, రియలైజేషను, విజ్డమ్, పీస్, భక్తి, ఆచారాలు, ఆచార్యులు, సంప్రదాయం, సేవ, శాస్త్రాలు మొదలైన ఎన్నో విషయాల మీద తెలుగులో, ముఖ్యంగా తమిళంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వీరు అవి ఎంతో విజ్ఞానదాయకంగానూ ఉన్నాయి. వీటిని మనం యూట్యూబ్లో వీక్షించవచ్చు, విని ఆనందించవచ్చు. వీరు స్వైరాలాపం అనే పాడ్కాస్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎందరో మహానుభావులు, మేధావులు, వేదాంతులతో చర్చాగోష్ఠులను జరిపి వారి జీవిత చరిత్ర వివరాలను మరియు వారు చేసిన సేవా కార్యాలను, ప్రత్యేకంగా మన విశిష్టాద్వైత సిద్ధాంత వ్యాప్తికి వారు చేసిన సేవలను అందరికీ పరిచయం చేశారు. ఈ కార్యక్రమం కింద పరిచయాలు చేసిన వారిలో అందులో మన చిన్నజీయర్ స్వామి వారు, భద్రాచల స్థానాచార్యులైనటువంటి స్థలస్థాయి స్వామి వారు, మన రాజహంస స్వామి వారు, వేలుగుడి కృష్ణస్వామి వారు మొదలైన వారు ఎందరో ఉన్నారు. ఈ పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో ఇతర విషయాల మీద కూడా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదాహరణకి శరణాగతిలో 13 చాప్టర్స్ ఉన్నాయి. అలాగే విశిష్టాద్వైతంలో 15, నేను, నా లక్ష్యం, నా సాధనం దానిలో 4, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతంలో 19, కర్మ సిద్ధాంతంలో 14, జీవ కర్మ 3, ఏ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ శ్రీ వైష్ణవాస్లో 13. ఈ రకంగా ఎన్నో వైజ్ఞానిక కార్యక్రమాలు మనకి నిర్వహించారు. ఈ విధంగా మన వరదరాజస్వామి వారు తమ పాడ్కాస్ట్ కార్యక్రమాల ద్వారా ఎందరో మహానుభావులను, ఎన్నో సాంప్రదాయ విషయాలను ముఖ్యంగా ఈనాటి యువతరానికి అందించే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభినందనీయం. ఇకపోతే ఈ రోజు కార్యక్రమంలో వీరు మన జీయర్ స్వామి వారి గురించి చెప్తూ ఆచార్య వైభవం గురించి చెప్పి, ఆచార్యుల్లో ఉన్నటువంటి అన్ని లక్షణాలు మన చిన్నజీయర్ స్వామిలో ఉన్నాయి కాబట్టి ఆ రకంగా అన్వయించుకోవచ్చు అన్నట్టుగా ఆచార్య వైభవాన్ని ఎంతో విపులంగా మనందరికీ తెలియజేశారు. దానిలో ఆచార్య వైభవం అంటే మన వైష్ణవ సాంప్రదాయం ప్రకారం గురు శిష్యుల సంబంధం ఉండాలని, ఆచార్యులుగా కన్క్లూడ్ చేసేస్తారా తొందరగా, టైం అయిపోతుంది. అలాగే ఆచార్య లక్షణాలు, ఆచార్యులు ఎవరు అంటే, తర్వాత ఆచార్యం మన పరమాత్మను నేరుగా మనం పట్టుకోవడం కంటే మనం ఆచార్యుల ద్వారా పట్టుకుంటే మనకి మోక్షం పొందడం సులభం అని చెప్పి, పంచమోపాయం అని చెప్పి, ఈ విధంగా ఎన్నో విషయాలను మనకి గోష్ఠి వారికి తెలియజేశారు. మన ఆచార్యుల తిరునక్షత్రం జరుపుకున్న సందర్భంలో మన అమ్మగారి ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసి మీ యొక్క అమూల్యమైన కాలాన్ని వెచ్చించి గొప్ప సందేశాన్ని అందించి గోష్ఠి సభ్యులకు కృప చేసిన మంగళాశాసనాలకు మీకు కృతజ్ఞతాభివందనములు మరి ఒకసారి తెలుపుకుంటున్నాము. మీ యొక్క ఆదరాభిమానాలు మా గోష్ఠి మీద ఎల్లప్పుడూ ఇలాగే వర్షించాలని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అమ్మగారికి, తెలుసో తెలియకో చెప్పిన నా భావాలను ఓపికతో విన్నటువంటి గోష్ఠి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. తప్పులుంటే క్షమించండి. జై శ్రీమన్నారాయణ. ఒక మాట ప్రారంభంలో అది కొన్ని విషయాలు అది ఇలా ఎక్కడి నుంచి సేకరించారో తెలియదు, కానీ దాసుడు ఉండింది 10వ తరగతి దాకా హైదరాబాద్లో ఉంటూ నేర్చుకున్నాను అన్నమాట, చదువుకున్నాను అక్కడ. దాని తరువాత వేళుకుడి కృష్ణన్ స్వామి పాఠశాలలో ఒక 16 ఏట అనుకోండి, నాకు 15 అయిపోయింది. 10వ తరగతి తర్వాత వచ్చి శ్రీరంగంలో అక్కడ నేర్చుకున్నాను అన్నమాట. ఆ హోబిల పాఠశాల ఏదో అన్నారు, ఏదో అక్కడ మిక్సప్ అయిపోయింది అనుకుంటాను.
దాసునికి అనుగ్రహించిన వాళ్ళు వేలుకుడి కృష్ణ స్వామి పాఠశాలలో చదివాను. 6 ఏళ్ళు చదివాను అక్కడ, 6 సంవత్సరాలు చదివాను అక్కడ. దాసునికి ముఖ్యంగా శాస్త్ర సంప్రదాయాలు నేర్పించినటువంటి వాళ్ళు శ్రీ భరతన్ స్వామి అని, వారు మీమాంసా శిరోమణి, ఉభయ వేదాంత ప్రవర్తకులు. తిరుమాలై, తిరుపావి మొదలగు తమిళ పాశురాలను సంస్కృతంలో అనువాదం ఎంతో మంది చేశారు. దాంట్లో చాలా సరళ సంస్కృతంలో చాలా అందంగా చేసిన వారు. దాని తర్వాత అక్కడ విష్ణు చిత్తన్ స్వామి అని వేంచేస్తున్నారు అన్నమాట. వాళ్ళు శ్వేతగిరి తిరువెళ్ళరై అనేటువంటి అది విదేశ స్థానాచార్యులు, వాళ్ళు స్థలాచార్య పురుషులు. వారు దాసునికి శ్రీభాష్య మొదలగు గ్రంథాలు కాలక్షేపంగా అనుగ్రహించారు. వేలుకుడి కృష్ణస్వామి పాఠశాలలో చదవడం చేత వేలుకుడి కృష్ణన్ స్వామి వారు ఎన్నో కాలక్షేపాలు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉండగా దాంట్లో అన్వయించినటువంటి ఒక సౌభాగ్యం అన్నమాట. సో దాసునికి ముఖ్యంగా అనుగ్రహించినటువంటి ఆచార్యులు వీళ్ళు. అంటే ఆచార్యుల యొక్క గొప్పతనం చెప్పాల్సింది ఒక్కొక్క శిష్యుని యొక్క కర్తవ్యం కదా. అందుకని గురుం ప్రకాశే ధీమా అని అంటారు. అందుకని దాసునికి అనుగ్రహించినటువంటి వాళ్ళు వీళ్ళు మెయిన్ గా. అక్కడేదో అక్కడ కొంచెం మిక్సప్ అయిపోయింది అనుకుంటా, అందుకని అది మాత్రం కొంచెం చూసుకోండి. దాసుని ఒక చిన్న విజ్ఞప్తి. దాసుని ఏంటంటే ఈరోజు 4 మనవాళ్ళ మామూలుల సన్నిధిలో గోష్ఠి అన్నమాట. రోజు వారి తిరునక్షత్రం జరుగుతోంది కదా, 10 రోజులు జరుగుతోంది. ఇప్పుడు తిరుమొഴി ఆత్మరై అన్నమాట ఈ రోజు 4 దాసు దాన్ని ప్రారంభించి అలా సెలవు తీసుకోవచ్చా? అలాగే స్వామి, అలాగే. తిరునక్షత్ర తనయన్ మాత్రం ప్రారంభించి సెలవు తీసుకోండి స్వామి. చాలా సంతోషం. మాకు ఇక్కడ మా గోష్ఠి సభ్యురాలి కార్యనిర్వాహక వర్గం వారు శ్రీమతి పద్మజ ఒబ్బిలిశెట్టి గారని, వారింటి దగ్గర స్వామివారి చిత్రపటాన్ని పెట్టి అలంకరించి మంగళాశాసనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు స్వామి. ఒక్కసారి మీరు అది ప్రొజెక్ట్ చేస్తారు, ఒక్కసారి సేవిస్తూ మీరు ప్రారంభం చేసి మీరు సెలవు తీసుకుందరు కానీ స్వామి. పద్మజ ఉన్నారా? పద్మజ గారు అయిందా? వీడియో వస్తుందా? వారి మరిది గారు సతీష్, అలాగే రోజా ఆ ఇంట్లో ఇవాళ కొలువు తీరి ఉన్నారు. యమయ వేష వృణితే తేన లభ్య అని ఆ స్వామివారికి ఇవాళ అక్కడ ఉండి దర్శనం ఇవ్వాలి అని అనిపించింది. వారింట్లో ఆరాధనని స్వీకరించి మనందరినీ అక్కడి నుంచి కటాక్షిస్తున్నారు. చిత్రపటం నుంచి వారి మంగళాశాసనానికి సిద్ధం చేస్తారు. తనయన్ మనకి స్వామివారు, వరదరాజన స్వామివారు మన చేత అనిపిస్తారు. తర్వాత వారు వెళతారు. మనం మంగళాశాసన శ్లోకాలు కూడా అనుసంధానం చేసుకుందాం. తిరునక్షత్ర తనియన్ కదా యతిరాజా, నువ్వు రిపీట్ చెయ్యమ్మా. దుర్ముఖ్యబ్ద 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 తులా శుక్ల తులా శుక్ల తులా శుక్ల ప్రతిపత్ 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 స్వాతిభే శుభే స్వాతిభే శుభే ఆవిరాసీత్ 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 త్రిదండ 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 శ్రీనారాయణయతీశ్వరః శ్రీనారాయణయతీశ్వరః శ్రీనారాయణయతీశ్వరః. చాలా సంతోషం అండి గోష్ఠిలో పాల్గొన్నందుకు. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు అలా జరుగుతూ ఉండాలి. దాసుని కూడా దాంట్లో అన్వయం ఏర్పడాలి అనేటువంటి దాసుడు సెలవు తీసుకుంటాను. ఇంత కొంచెం ముందే చెప్పుంటానేమో, దాసునికి 4 దాకా అవుతుంది అనేటువంటి ఆలోచన రాలేదు. సరే, ఒక పర్వాలేదు. తనయన్ విన్నపం చేయించారు మా చేత, అది చాలు స్వామి. అద్భుతంగా మా వల్ల దోషాలు క్షమించి ఎప్పుడూ మమ్మల్ని ఇలా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ గోష్ఠి దాసోహ సమర్పణ చేసుకుంటారు. దాసు సెలవు తీసుకుంటాను. అమ్మా అలాగే.